లోని ఓ న్యూస్ టీవీ ప్రధాన కార్యాలయంపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం సంచలనంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేటీఆర్ పై అడ్డగోలు వార్తలు రాశారని ఆరోపిస్తూ ఆఫీసును ధ్వంసం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారంటూ ఛానల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక ఛానల్పై దాడిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. కథనాలు, ప్రచారాల పట్ల అభ్యంతరాలు ఉంటే వివరణ కోరాలి కానీ ఇటువంటి దాడులు సరికాదన్నారు. మరోవైపు శాంతియుతంగా ఉండాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అబద్దాలకు, అసందర్భ ప్రేలాపనలకు, మీడియా ముసుగులో చేసే నీచపు రాజకీయాలకు అసలు తావుండకూడదన్నారు. రైట్ సార్, ఈరోజు ఒక ఛానల్ మీద జరిగినటువంటి అటాక్, దీని మీద విస్తృతమైనటువంటి చర్చ నడుస్తుంది. మీడియా మీద అటాక్ అని ఆ ఛానల్ క్వశ్చన్ చేస్తుంటే ఇలాంటి అసందర్భ వార్తలు ఏ రకంగా రాస్తారని బీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్నటువంటి క్వశ్చన్స్ ఏమంటారు సార్? అంటే ఒకటి నా అబ్జర్వేషన్ చెప్పాలంటే తెలుగు మీడియాలో ఏమైపోయిందంటే న్యూట్రల్ ఛానల్స్ అంటూ ఏం లేవు. ఇంకా అయితే అటో లేకపోతే ఇటో. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయితే వాళ్ళ ఎల్లో మీడియా అంటున్నారు, లేకపోతే బ్లూ మీడియా అని వాళ్ళు అంటారు. ఓకే, తెలంగాణలో పింక్ మీడియా అంటారు, లేకపోతే కాంగ్రెస్ సంబంధించిన మీడియా అంటారు. న్యూట్రాలిటీ అన్నది చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అయిపోయింది. పూర్తిగా డివిజన్ అయిపోయింది, ఛానల్స్ డివిజన్ అయిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకటి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో మనం కూడా రోజు చర్చలు జరుపుతున్నాం. రాజకీయ నాయకులకు సంబంధించి పేర్లు వస్తున్నాయి. రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేశారు, ఈటల రాజేందర్ ఫోన్ ట్యాప్ చేశారు, కొండా విశ్వేశ్వరరెడ్డి ఫోన్ ట్యాప్ చేశారు, లేకపోతే ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఓకే, అయితే ఇప్పుడు కొన్ని ఛానల్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారు అని అక్కడ కేటీఆర్ థంబ్నెయిల్ పెట్టడంతో సమస్య స్టార్ట్ అవుతుంది. ఒకవేళ నిజంగా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తే సిట్ వాళ్ళ ఎంక్వైరీకి పిలుస్తుంది కదా, వాళ్ళ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే. పలానా హీరోయిన్ పేరు పెట్టి అది పెట్టడం అన్నది అనైతికమని నేను అంటాను. అట్లా ఎందుకంటే బిలో ది బెల్ట్ కదా. ఇప్పుడు నువ్వు పొలిటికల్గా ఆరోపణ చేయి. ఈటల రాజేందర్ ఫోన్ ట్యాప్ చేశాడంటే ఎస్, దాని మీద మాట్లాడండి. బట్ సీరియల్ నటులు లేకపోతే సినిమా నటుల ఫోన్లు ట్యాప్ చేశారు అని చెప్పి సిఐడి కనుక కన్ఫర్మ్ చేసి వాళ్ళ విచారణ పిలిస్తే ఎస్, అప్పుడు రన్ చేయొచ్చు. బట్ అది థంబ్నెయిల్స్ పెట్టడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడికైనా బిలో ది బెల్ట్ కొడితే కనుక, కొండా సురేఖ మాట్లాడినప్పుడు ఏం జరిగింది, ఆమె మళ్ళీ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది కదా. అవును సార్, క్షమాపణ చెప్పాల్సి వచ్చింది, పరువు నష్టం దావా కేసు కూడా వేయాల్సి వచ్చింది. సో నేనేమంటానంటే మీడియాలో ఉన్నప్పుడు మనం కూడా మన జీ తెలుగు న్యూస్ కూడా ఎప్పుడైనా తప్పు చేయొచ్చు, థంబ్నెయిల్స్ ఏమైనా తప్పు పెట్టచ్చు. కానీ మనం తప్పు ఏమైనా చేస్తే కనుక ఎవరైనా చెప్తే కరెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ కొంత రిస్ట్రైన్ పాటించాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ సోషల్ మీడియా అయినా థంబ్నెయిల్స్లో వ్యక్తుల్ని, రాజకీయాల్లో ఉన్న వ్యక్తుల్ని, ముఖ్యంగా మహిళలకు సంబంధించిన ఇష్యూస్తో ఉన్నప్పుడు బిలో ది బెల్ట్ కొట్టకూడదు. మనం రేవంత్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యుల గురించి కూడా ఒక దానిలో మాట్లాడినప్పుడు కూడా ఖండించాం. వాళ్ళ కుటుంబ సభ్యులు బూతులు తిడితే దాన్ని అప్లోడ్ చేసినప్పుడు ఖండించాం. ఇప్పుడు కేటీఆర్ మీద ఈ విధంగా థంబ్నెయిల్ పెట్టడానికి కూడా ఖండిస్తున్నాం. అయితే థంబ్నెయిల్ పెడితే కనుక వీళ్ళు లీగల్ నోటీసులు ఇష్యూ చేసి లేకపోతే ఆ పార్టీ ఆఫీస్ ముందు శాంతియుతంగా ధర్నా చేస్తే అయిపోయేది. ఇప్పుడు వెళ్ళి అద్దాలు వెలగొట్టారు, కార్లు వెలగొట్టారు, లేదా క్షమాపణలు చెప్పండి అని వాళ్ళతో మాట్లాడినా అయిపోయేది. అట్లా కాకుండా దాడి చేయడం వల్ల ఇప్పుడు ఇష్యూ డివైడ్ అయిపోయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు అక్కడికి వెళ్ళారు, మినిస్టర్స్ కూడా వెళ్ళారు సార్. సో ఇదంతా ఇప్పుడు పొలిటిసైజ్ అయిపోయింది. సో మనం మాట్లాడదాం. మనతో పాటు క్రిషాంక్ గారు ఉన్నారు. క్రిషాంక్ గారు నమస్కారం. భరత్ గారు, క్రిషాంక్ గారు, ఎట్లా దాడి ఎందుకు చేశారు? కేటీఆర్ కూడా ఖండించారు దాడులు ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదని. మీరు ఒకవేళ మీకు ఆబ్జెక్షన్ అనిపిస్తే అక్కడ శాంతియుతంగా నిరసన లేకపోతే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు వాళ్ళకి ఫిర్యాదు చేసి ఉండాల్సింది. భరత్ గారు, నంబర్ 1 థ్యాంక్ యూ. అంటే న్యూట్రల్ గా మీరు ఇనిషియల్ గా మాట్లాడినందుకు. నిజంగా కూడా ఈ చర్చ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఛానల్స్ లో జరిగితే మేము రాజకీయ నాయకులు మాట్లాడాల్సిన అవసరం లేదు. దో ఫ్యాక్ట్ ఏంటంటే మీరు చదువుకున్న క్లాస్ రూమ్ లోనే నేను మీ తర్వాత చదివిన స్టూడెంట్ ని. కానీ ఇప్పుడు నేను ఏది మాట్లాడినా కూడా ఒక పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ గానే అవుతుంది, న్యూట్రల్ గా ఉండదు. కానీ ఒకటి ఏంటంటే భరత్ గారు,
ఛానల్స్ కి మేము లీగల్ నోటీసులు ఇవ్వలేదా అంటే ఇది మొదటిసారి కాదు. కేటీఆర్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు, యూట్యూబ్ అకౌంట్స్ కి, న్యూస్ ఛానల్స్ కి ఎన్నో సార్లు లీగల్ నోటీస్ ఇచ్చినాం. కానీ రాష్ట్రంలో ఏంటిదంటే ఒక అబద్ధాన్ని చెప్పి 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 మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటే దాన్ని నిజమనే ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం ఈ రోజు జరుగుతున్నది. దాన్ని నిజంగానే మాకంటే ముందే న్యూస్ ఛానల్స్ ఇవాళ ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా దాడి అని చర్చ జరుగుతుంది అంటే నో ప్రాబ్లం, నథింగ్ లైక్ ఇట్, చర్చ జరగాల్సిందే, ఐ అగ్రి. కానీ సైమల్టేనియస్ గా చింతపండు నవీన్ కుమార్ అనే ఒక యూట్యూబర్ పెట్టుకొని కవిత గారిని తైతక్క అని అనడం, కేసీఆర్ గారిని బాతాల పోషెట్టి అని అనడం, ఇఫ్ ఆ రోజే రాష్ట్రంలో ఉన్న మీడియా అందరూ కూడా దాన్ని కాల్అవుట్ చేసి ఇది తప్పు, ఇది జర్నలిజం కాదు, సేమ్ థింగ్ సైమల్టేనియస్లీ ఇలాంటి న్యూస్ ఛానల్స్ ఇది తప్పు, ఇవాళటి వరకు సిట్ కానివ్వండి, రాష్ట్ర పోలీస్ శాఖ కానివ్వండి ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం మీద. రిమాండ్ రిపోర్ట్స్ ఉన్నాయి, భుజంగరావు గారి రిమాండ్ రిపోర్ట్ కానివ్వండి, రాధాకిషన్ రావు గారి రిపోర్ట్ కానివ్వండి, తిరుపతి అన్న రిపోర్ట్ కానివ్వండి, లేకుంటే ప్రభాకర్ రావు గారి రిపోర్ట్స్, ఇవన్నీ కోర్టులో డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా. ఎక్కడన్నా కేటీ రామారావు గారి పేరు ఎక్కడన్నా ఆన్ పేపర్ ఉందా? లేదు. కానీ మీరు ఒక మాట ఎత్తిండ్రు, కొండా సురేఖ గారు. కొండా సురేఖ గారు తప్పు చేసిండ్రా లేదా అనేది సమాజం నిర్ణయించింది. కోర్టులో కూడా ఉంది ఆ అంశం. మీరు అన్నారు క్షమాపణ చెప్పిండ్రో లేదో అది పక్కన పెడదాం, ఎందుకంటే వారు ఇంకా విత్డ్రా చేసుకుంటా అన్నారు. అయితే దారుణం ఏంటి తెలుసా, 2 రోజుల ముందు నేను పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గారి గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ చూసినాను. సేమ్ మళ్ళీ పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఒక సినీ నటుడు విడాకులకు కూడా కారణము ఈ ఫోన్ ట్యాపింగ్ కేటీఆర్ చేపించిండు అని మాట్లాడటము, వీళ్ళు ఇంకా కూడా గుణపాఠం నేర్చుకోలేదు అని అర్థమవుతున్నది. ఇది రాజకీయ పార్టీగా వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ న్యూస్ ఛానల్స్ భరత్ గారు ఒక్క తమ్మునేలు చేస్తే పొరపాటు ఎవరో యూట్యూబ్ లో కూర్చున్న వ్యక్తి చేసి, నేను అబ్జర్వ్ చేసి అంటే ఇవాళ మీరు దాడి చేసిన మహా టీవీ మీకు పెద్దగా వ్యతిరేకంగా ఎప్పుడు చేసినట్టు నాకు అనిపించలేదు. ఇవాళ నేను సర్ప్రైజ్ అయ్యాను, మీకు కంటిన్యూస్ గా వ్యతిరేక కథనాలు ప్రచారం చేసినట్టయితే నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు ఆ న్యూస్ ఛానల్ సంబంధించి. మీరు ఆ న్యూస్ ఛానల్ పెద్దలతోనో వాళ్ళతోనో మాట్లాడి మీ దానిలో ఇలా వస్తుందని చేసి ఉండాల్సిందేమో నాకు అనిపించింది. కొన్ని రోజుల నుంచి వాస్తవానికి మా పార్టీ నాయకులు కానివ్వండి, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఈ స్క్రీన్ షాట్స్ ని పెడుతూ మేము కండెమ్ చేస్తూ వస్తున్నాం. ఒకటి కాదు, 2 కాదు. నన్ను అసలు చెప్పమంటే ఆ తమ్నెల్స్ కేటీఆర్ కోసం ఆ హీరోయిన్ వచ్చింది అని కేటీఆర్ గారి ఫోటో పెట్టి ఎవరో మహిళను బ్లాక్ చేసేసి, కేసీఆర్ కుంపలో ట్యాపింగ్ కుంపటి అనాలిసిస్ వంశీ గారిది, హీరోయిన్స్ మోడల్స్ ను కాల్ రికార్డింగ్ బయట పెడతానని డార్క్ సీక్రెట్స్ రివీల్డ్ బై మహా న్యూస్, నా దగ్గరికి రాకపోతే ఆడియో లీక్ చేస్తా. ఒకటైతే తప్పంటారు సార్, రెండోదైతే పొరపాటు అంటారు, 3, 4, 5, 6 తమ్నెల్స్ అంటే నేరం అంటారు. నేను అనేది ఏంటంటే మేము దాడిని డిఫెండ్ చేయట్లేదు, ఓపెన్ గా కేటీఆర్ గారే భౌతిక దాడులు రాంగ్ అని అన్నారు. కానీ ఇదే రాష్ట్రంలో ఎవరన్నా కాల్ ఫర్ చేసి ఉంటే మేము లీగల్ నోటీసులు ఇస్తే పట్టింపు లేదు, మేము పోలీస్ కేసెస్ ఇస్తే పోలీసు వాళ్ళు ఇవాళ వరకు మమ్మల్ని దిలీప్ ఖంతం గారు మీకు చాలా బాగా తెలుసు, మీరు కూర్చోబెట్టుకున్నారు కూడా అనాలిసిస్, వారు ఫేక్ న్యూస్ ని ఫ్యాక్ట్ చెక్ చేస్తే కూడా ఇవాళ కేసులు అవుతున్నాయి. మేము ట్వీట్ చేస్తే ఎక్కడ కూడా ఇవాళ వరకు మీరు చూడండి, ఇలా కుటుంబ సభ్యులు రేవంత్ రెడ్డి గారి కుటుంబం గురించి, వారి సతీమణి గురించో, వారి కుమార్తె గురించో మేము ఏనాడు మాట్లాడలేదు. కానీ అప్పుడు జరిగింది కదా. ఇప్పుడు ఒక జర్నలిస్ట్ ను అరెస్ట్ చేసినప్పుడు, రేవతి ప్లస్ తన్వి యాదవ్ అరెస్ట్ చేసినప్పుడు అది మీ పార్టీ ఆఫీస్ లో షూట్ చేసింది కదా. అది మాట్లాడింది రైతు, పోలీస్ అరెస్ట్ చేసిండ్రు, చేయాల్సింది పోలీస్ అరెస్ట్ చేసిండ్రు. మేము అనేది ఏంటంటే మరి ఇక్కడ పోలీసే, మరి పోలీస్ ఉందా వెనుక మాకు తెలియదు. మళ్ళీ వెళ్ళి అరెస్ట్ చేసిన వాళ్ళని వెళ్ళి మీరు పరామర్శించారు. పాపం మా రైతుని ఎవరైనా మీరు చూస్తే కూడా పరామర్శిస్తారండి. ఆయన పరిస్థితి భరత్ గారు ఒక్క వ్యక్తి కాదు, రాష్ట్రంలో ఎంతో మంది మాట్లాడుతున్నారు, తిడుతున్నారు రేవంత్ రెడ్డి గారిని. మేము దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు, తిట్టండి అని ఎంకరేజ్ చేయట్లేదు. కానీ వాళ్ళ ఆవేశాన్ని కూడా సరే ప్రభుత్వం దాని మీద కేసులు వేస్తున్నది, నానా బూతులు తిడుతున్నారు కావచ్చు. కానీ ఇది మొదలుపెట్టిన సంస్కారము గతంలో ఎందుకు చెప్తున్నాను అని అంటే, రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న
అసెంబ్లీలో నిలబడి బట్టలు తీసుకొడతా అని అన్నారు. మీడియాను ఉద్దేశించి మాట్లాడినా కూడా బైక్స్ ఉన్నాయి. ముఖ్యమంత్రిగా ఉండి కూడా మాట్లాడుతున్నారు. సో ఇవన్నిటిని కూడా ఫాలో చేయాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడనో చెక్ ఉన్నది. ఇప్పుడు మేము మాట్లాడడం అనుకో మీడియా నాకు ఎందుకంటే ఎంతో మంది మిత్రులు ఉన్నారు. మీడియాకు చెప్పేదంతోలా మీరు అని అంటారు కావచ్చు, కానీ ఎవరు చెక్ చేయాలి భరత్ గారు వీళ్ళని? ఇప్పుడు ఇవాళ కార్యకర్తలు ఆవేశంగా మేము చెప్తున్నాము. ఇవాళ మాకే ఎంతో మంది ప్రెషర్ ఏంటిదంటే ఎట్లా రియాక్ట్ అవుతారు, లీగల్ గా మీరు కేసెస్ వేస్తున్నారు కదా, కానీ అయినా కూడా రియాక్ట్ అవుతలేరు అని వాళ్ళ కార్యకర్తలు వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిండ్రు. అందుకే కార్యకర్తలు వెళ్ళకండి అని వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పిన పరిస్థితి. ఎక్కడ ఇవాళ చూడండి, రియలైజ్ అయింది. దీని తర్వాత ఇప్పుడు దాన్ని డిలీట్ చేస్తున్నారు ఆ వీడియోస్ ని. మీరు అక్కడ యాక్షన్ తర్వాత ఇప్పుడు డిలీట్ అక్కడ నిరసన చేసి అక్కడ మహాన్యూస్ ముట్టడనో లేకపోతే శాంతియుత ధర్నా అక్కడ చేస్తున్న బ్రింగ్ అటెన్షన్ ఏదంటారో కార్ల మీద లేకపోతే స్టూడియో మీద దాడి చేసే బదులు మీరు అక్కడ నిరసన ప్రోగ్రామ్ అక్కడ ధర్నా చేసినా సేమ్ అటెన్షన్ గ్రాబ్ అయ్యేది అని చెప్తున్నాను నేను. ధర్నా చేయడం వల్ల మీరు రాంగ్, ఇప్పుడు ఆ థంబ్నెయిల్స్ పెట్టడం వల్ల వాళ్ళు రాంగ్ అయ్యారేమో, ఇప్పుడు దాడి చేయడం వల్ల ఇప్పుడు రివర్స్ మీకు నష్టమైంది కదా అని అంటారు. అదే విషయాన్ని కేటీఆర్ కూడా ట్వీట్ లో చెప్పారు. మేము ఎగ్జాక్ట్లీ అదే అంటున్నాం. భౌతిక దాడులు మా ఇంట్రెస్ట్ కాదు. కొన్ని సంవత్సరాలు భరించినాం, బూతులను భరించినము, కుటుంబాల మీద రేడ్లు భరించినము, పబ్లిక్ ఫంక్షన్లలో వీళ్ళు వచ్చి అగో డ్రగ్స్ ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేశారు కుటుంబ సభ్యుల దాంట్లో కూడా. దాన్ని కూడా భరించినాం. లేకపోయినా కూడా ఇవన్నీ అవమానాలను వేరే పార్టీ కుటుంబ సభ్యులు తిట్టినా సరే మీరు అదే విధంగా ఖండిస్తారు కదా. అబ్సల్యూట్లీ మేము ఎంకరేజ్ చెయ్యము. మేము ఏం చేస్తున్నాం అంటే మేము ఇవాళ కూడా మేము అంటున్నాం, మేము చాలా సార్లు కూడా రియాక్షనరీగా పనిచేస్తున్నాం. వాళ్ళు మా మీద దాడులు చేస్తున్నా, మార్ఫింగ్లు చేస్తున్నా. ఏనాడు సోనియా గాంధీ గారిది మార్ఫింగ్ చేస్తలేమే, ప్రియాంక గాంధీ గారు మార్ఫింగ్ చేస్తలేమే, కానీ మా నాయకులను ఎవ్వరిని వదులుతలేరు. మా కేసీఆర్ గారిని రెండు సోషల్ మీడియాలో అదే విధంగా అయిపోయినాయిలేండి. మీరు తెలుగు స్క్రైబ్ అంటే వాళ్ళు తెలంగాణ స్క్రైబ్ అని పెట్టి దాన్ని బట్టి క్లిప్పింగ్స్ షేర్ చేసుకుంటారు ఒకళ్ళొకళ్ళు. మొన్న అయితే సోషల్ మీడియా మీరు అబ్సల్యూట్లీ రైట్, కానీ మీడియా కూడా ఇట్లనే అయితే ఎట్లా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇట్లా అయితే ఎట్లా? ఇప్పుడు సోషల్ మీడియా లాగా మహా న్యూస్ కూడా ప్రవర్తిస్తే ఎట్లా? వాళ్ళకు ఇప్పుడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎందుకుంది, మనకు గైడ్ లైన్స్ ఎందుకున్నాయి, వర్కింగ్ జర్నలిస్ట్ ఫోరమ్స్ ఎందుకున్నాయి, మనకు ఎడిటర్స్ గిల్డ్స్ ఎందుకున్నాయి మనకు? అంటే నేను అబ్జర్వ్ ఇప్పుడు మీరు అటాక్ చేసిన ఛానల్ వరుసగా మిమ్మల్ని అటాక్ చేసిన ఛానల్ ఏం కాదు. టిఆర్ఎస్ పట్ల అంత కక్షగా ఉన్న ఛానల్ అయితే అని నాకు అనిపించలేదు. సరే ఇప్పుడు ఈ థంబ్నెయిల్స్ తప్పు కావచ్చు, వాళ్ళు రిమూవ్ చేస్తుండొచ్చు, బట్ నా ఒపీనియన్ నేను చెప్తున్నా, వరుసగా మీ మీద అటాక్ చేసిన ఛానల్ కాదు. ఇవాళ మీరు అటాక్ అయిన తర్వాత నేను చూస్తే కనుక ఈ థంబ్నెయిల్స్ మళ్ళీ ఆ తర్వాత తెలిసింది యాక్చువల్లీ ఇది మాట్లాడితే పరిష్కారం అయ్యేదేమో అనిపించింది నాకు. భరత్ గారు, మా పోరాటం కూడా మీడియా మీద కానే కాదు. ఆర్ ఫైట్ ఇస్ నాట్ విత్ మీడియా. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మా ఫైట్ ఈవెన్ గవర్నమెంట్ మీద కూడా కాదు. మేమేం వ్యతిరేకంగానో వ్యక్తిగతంగానో పోరాటం చేస్తలేం. ప్రజల కోసం, వాళ్ళు ఇచ్చిన హామీల కోసం మేము మాట్లాడుతూ ఉంటాం, పోరాటం చేస్తాం. మేము ఇవేదే చేస్తున్నాం కదా. ఫోన్ ట్యాపింగ్, ఇప్పుడు మేము రైతు బంధు రిమైనింగ్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ అంటారు. మేము హైడ్రా గురించి ఎత్తినప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటారు. మేము మూసీ అంటే ఫోన్ ట్యాపింగ్ అంటారు. జాబ్ క్యాలెండర్ అంటే ఫోన్ ట్యాపింగ్ అంటారు. ఏ అంశమైనా కూడా ఫోన్ ట్యాపింగ్. ఇవాళ విచారణ వాళ్ళు ఈ 18 నెలల నుంచి నడిపిస్తున్న డ్రామా ఇదే కదా. వాళ్ళ కౌంటర్ చేయొచ్చు. ఫోన్ ట్యాపింగ్ అంటే మీరు కౌంటర్ చేయొచ్చు దాన్ని. మీరు ఎందుకు సైలెంట్ గా ఉంటారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో? ఏ మాత్రం సైలెంట్ గా లేము. ఫోన్ ట్యాపింగ్ డిస్కషన్ అని పిలిస్తే మీ వాళ్ళు ఎవరు రావట్లేదు బీఆర్ఎస్. అబ్బా ఫోన్ ట్యాపింగ్ వేరే టాపిక్ అయితే వస్తాం, రైతు బంధు అయితే వస్తాం అంటున్నారు. నేనున్నాను, స్పెషల్ గా ఒక గంట పెట్టుకుందామా ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ మీద, నేను డెఫినెట్ గా వస్తాను. నాకు మాట్లాడదాం అంటే అడిగాం మేము లాస్ట్ 2-3 days అంటే మీరు వేరే కారణాలతో బిజీ ఉన్నారేమో. ఒకసారి కాంగ్రెస్ వెర్షన్ తీసుకుందాం. సామ రామ్మోహన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. సామ రామ్మోహన్ రెడ్డి గారు, ఈ బిలో ది బెల్ట్ కొట్టడం అన్నది కరెక్ట్ కాదు కదా. ఏ రాజకీయ పార్టీ నేతనైనా, అది కేటీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా, నేను ఈక్వల్ గా ఖండిస్తా. భరత్ గారు, మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు తీసుకుని అల్టిమేట్ గా ప్రజల ముందు పల్చన అవుతున్నారేమో అనిపిస్తుంది రెండు పార్టీల నేతలు కూడా. భరత్ గారు, ముందుగా అసలు ఈ రోజు ఒక మీడియా కార్యాలయం పైన జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దాన్ని ముక్త కంఠంగా సమాజం మొత్తం కూడా ఖండిస్తుంది. ఎందుకు అనంటే ఇప్పుడు దాడులు చేయడానికే ధైర్యం కావాల్సినటువంటి అవసరం లేనే లేదు. అది ఏ పిరికి పందులైనా చేస్తారు.
ఇప్పుడు అక్కడ ఏదైనా తప్పే జరిగింది నిజంగానే బిలో ద బెల్ట్ లాంటివి ఏమైనా పోస్ట్లో తమ్నైల్స్ ఇంకేదో సార్ ఇందాక కృష్ణ గారు చెప్పినట్టుగా ఉన్నాయా అని అనుకుందాం. నువ్వు ఫస్ట్ ఆ మీడియా ఛానల్ కు ఒక కమ్యూనికేషన్ ఇచ్చి ఇట్లా తప్పదారిపోయేటటువంటి వ్యవహారాలు ఉన్నాయి, అది మమ్మల్ని డ్యామేజ్ చేస్తుంది, మీరు తీసేయండి అని చెప్పి మీరు అడిగినరా? తీసేయండి అని చెప్పినా కూడా రిపీటెడ్ గా అదే వేసుకుంటూ పోయినటువంటి చరిత్ర గీత ఏమైనా ఉందా? లేకపోతే మీరు అక్కడికి పోయి రిక్వెస్ట్ చేసినా కూడా స్పందించకుండా ఉల్టా మీ మీద ఏదైనా దాడులు చేసేటటువంటి ఏమైనా చేసిండ్రా? ఇవేవి లేకుండా ఈరోజు కేవలం లీగల్ నోటీస్ ఇచ్చామంటారు. ఆల్రెడీ లీగల్ నోటీస్ వేరే విషయాలు లీగల్ నోటీస్ ఒకటి ఇస్తే కాదండి, లీగల్ నోటీస్ ఒకటి ఇస్తే రిపీటెడ్ అఫెన్సెస్ కింద ఇంకొక నోటీస్ ఇస్తే కేసు అవుతుంది. దాని చట్ట ప్రకారంగా దాని యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు కదా. ఇప్పుడు నువ్వు నేను చట్టాన్ని చేతిలోకి తీసుకుంటా పోయినాం అనుకో, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియానే ఉండొద్దు. మరి ఆడో దుబాయ్ లో కూర్చొని ఒకటి పోస్టులు పెడతాడు, ఇంకో దేశంలో కూర్చొని పోస్టులు పెడతారు. ముఖ్యమంత్రి గారి మీద, ముఖ్యమంత్రి గారి కుటుంబం మీద మేమే రోజున మాట్లాడమని మాట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు పొద్దున్న లేస్తే వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని వ్యక్తీకరణ చేయడమే తప్ప అంతకుమించి ఏమైనా చేస్తుండ్రా వాళ్ళు? ఇవన్నీ పక్కకేంటి, మీరు మీ దాడిని ఖండిస్తుర్రా లేదా? ఇది పక్కనేస్తే ఆ దాడిని చిత్రీకరించడానికి వాళ్ళ పార్టీలోనే పైన ఫ్లోర్ లో ఉంటున్నటువంటి స్టూడియో వాళ్ళ యొక్క 2 ఛానల్ ఏదైతే ఉందో ఆడు కెమెరా పట్టుకొని ఐడి కార్డులు పట్టుకొని వచ్చిండ్రు. దీని ఒక మీడియా ఛానల్ ఇంకొక మీడియా ఛానల్ మీద దాడిని ఏ రకంగా మనం తీసుకున్నాం చెప్పండి. ఇప్పుడు మీ లెక్క న్యూట్రల్ గా మాట్లాడేసేసానంటే సర్వసభ్య సమాజం వింటది సార్. కానీ ఆడ టీ న్యూస్ అనేటోడు ఆడుగు కెమెరా పట్టుకొని వచ్చి ఇక్కడ చేస్తున్నటువంటి దాడిని చిత్రీకరిస్తున్నారు అంటే ఇది ఎంత ప్రీ ప్లాన్ గా వచ్చినట్టు వీళ్ళు. అవునబ్బా నిజంగానే కేటీఆర్ కు ఫాలోవర్స్ వాలంటీర్ గా అన్ననేదో అనగానే కార్యకర్తలు తట్టుకోలేకపోయారు అనేటటువంటిది అంత సినిమా ఆయనకు లేదని అందరికి తెలుసు. కానీ ముందుగానే వ్యూహాలు వేసుకొని ఛానళ్లలో చెప్పుకొని మీరు ఇందాక చక్కటి ఒక మంచి విషయాన్ని గుర్తు చేశారు. రైతు లెక్క పాపం ఒక పెద్ద మనిషిని తీసుకొని వచ్చి స్టూడియోలో 2 జర్నలిస్టులు ఆయన రైతు లెక్క చిత్రీకరించి స్క్రిప్ట్ ఇచ్చి బండబూతులు ముఖ్యమంత్రి గారిని అమనబూతులు తిట్టిపించి తర్వాత ఇది ప్రజల్లో ఉంటున్నటువంటి వ్యతిరేకత అనేటటువంటి ఒక ఫాల్స్ ప్రోపగండా ఏదైతే బయటకు తీసుకొని పోయిండ్రో తర్వాత రెడ్ హ్యాండెడ్ గా దొరికిండ్రు. గొడవల మీద తప్పుడు సమాచారాలే, ముఖ్యమంత్రి గారి వ్యక్తిగతం మీద తప్పుడు సమాచారాలే. కొన్ని తప్పుడు సమాచారాలు కాదు, ఆ భాషలను ఏదైనా మర్యాద ఉందా? ఆఖరికి ఈ రోజు కేటీఆర్ స్పందించినటువంటి ట్వీట్ లో కూడా ముఖ్యమంత్రి గారి పట్ల భాషను చూడండి. మీరు ఇద్దరు తిట్టుకుంటూ పోతే ఇద్దరు పల్చన అవుతారు ప్రజల్లో అంటున్నా. అవును సార్, నేను ఒకటే చెప్తున్నాను, మేము వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటివి రెడ్ హ్యాండెడ్ గా మేము ప్రతి అంశాన్ని మేము ఎక్స్పోజ్ చేస్తూనే ఉన్నాము. వాళ్ళకి ఏంటిది అంటే చరిత్ర చెప్పుకోనిక మంచి చేసింది పెద్దగా ఏం లేదు. కాబట్టి ఏంటంటే అబద్ధాలని ప్రజలకి పదే తోషియాలి, లేకపోతే ఉన్నటువంటి విషయాలను పక్కదారి పట్టియాలి. కాబట్టి ఏం చేస్తారు వాళ్ళు, అది ఇవి ఏవి చేతగాక ఉన్న నిజాలన్నీ బయటకు పోతున్నాయి కాబట్టి ఇట్లా మీడియా ఛానల్ మీద దాడులు చేయాలి. ఇంతకు మించి ఏం చేతనవుతుంది వాళ్ళకి? అదే వచ్చిన పూరలకు తెలియదేమో, గతంలో అంటే తెలంగాణ ఉద్యమం కాబట్టి కొట్లాడినోనికి ఒక ఎంపీ టికెటో ఎమ్మెల్సీ టికెటో ఇంకోటి ఏదో ఇచ్చిరని ఆశతోటి అప్పట్లో చేసిర్రు, నడిచిపోయింది. ఇప్పుడు వస్తే ఈపులు చింతపండే లోపల పోయి కూర్చున్నారు. ఎవడొస్తాడు ఇప్పుడు వాళ్ళకి? అయినా వీళ్ళ యొక్క చరిత్ర ఎంత దరిద్ర చరిత్ర అంటే ఒక జర్నలిస్టు ఒక ఆడపిల్లని జీవితాన్ని మొత్తం కూడా ఇబ్బంది చేస్తే ఆ పిల్ల పోయి కేటీఆర్ దగ్గర వేదనకు గురవుతున్నా సార్ మీరు నన్ను కాపాడండి, పొద్దున్న లేస్తే నీ పేరే చెప్పి నా జీవితాన్ని ఆగం పట్టించిండు అని అంటే ఉల్టా వానికి బెయిల్ ఇప్పించినటువంటి నీచపు చరిత్ర కేటీఆర్ది. ఈ రోజు ఒక పిల్ల అదే టీ న్యూస్ లో ఎవడైతే కెమెరా పట్టుకొని ఈ మహా న్యూస్ కాడికి వచ్చిండో ఆ ఛానల్లో ఉంటున్నటువంటి పిల్ల ఆత్మహత్య చేసుకొని ఎవరి మీద పెట్టిండు? సంతోష్ రావు వెంబడి తిరిగేటటువంటి వ్యక్తి మీద. అంటే బీఆర్ఎస్ తోడే ఉంటాడు. మీరు ఒకటి ఫస్ట్ తెలియదు కానీ స్వేచ్ఛ ఆత్మహత్య వివరాన్ని దీనికి ముడిగట్టకండి. క్లాస్మేట్ నాకు తెలుసు, దాని వివాదాలు తెలుసు, దాని మీద కూడా కృషాంక్ గారు. ఎస్, ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ గారు. నేను సైలెంట్ ఉన్నందుకు. రెడ్ హ్యాండెడ్ గా కాంగ్రెస్ లీడర్ దేన్ని రాజకీయాలు చేయగలుగుతాడు? ఎందుకంటే ఆ కాంగ్రెస్ లీడర్ కంటే ఎక్కువ నాకంటే కూడా ఒక 2 సంవత్సరాలు ఎక్కువ మీకు స్వేచ్ఛ గారు తెలుసు. ఎందుకంటే షీ వాజ్ యువర్ క్లాస్మేట్, షీ వాజ్ మై సీనియర్ కాబట్టి. నిన్న మనము గాంధీ మార్చరీలో మనం ఉన్నాం కాబట్టి ఇది కాంగ్రెస్ నైజం. రాజకీయంగా సమాచారం ఉండకపోవచ్చు, సమాచారం ఉండకపోవచ్చు, సోషల్ మీడియాలో అట్లా సర్క్యులేట్ అవుతుంది, సమాచారం ఉండకపోవచ్చు. ఎందుకంటే నడిపిస్తున్నారు భరత్ గారు. నిన్నటి నుంచి టీడీపీ కాంగ్రెస్ వాళ్ళు సోషల్ మీడియాలో ఈ ఫోటోలు నడిపిస్తూ మరణాన్ని కూడా
ఎట్లా రాజకీయం చేద్దామా, కేటీఆర్ గారికి ముడి పెడదామా, బీఆర్ఎస్ కి ముడి పెడదామా అని ఇది రాజకీయం చేస్తున్నారు. కానీ నేను దీని గురించి ఎక్కువ సాగదీయను, ఎందుకంటే ఇమోషనల్లీ కూడా అసలు స్వేచ్ఛ గారు పేరు ఆలోచన బాధాకరంగా ఉండి. రామరామోహన్ రెడ్డి గారు ఇస్తాను, మీకు అవకాశం ఇస్తాను. కమింగ్ టు పాయింట్ వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళను విదేశాల్లో పెట్టి తిట్టిస్తున్నారు, ఇది అదని మాట్లాడుతున్నారు. మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటే రాజ్ బోడా అని ఒక పేరు ఉన్నది. ఇది ఇప్పుడు కాదు, 2025లో కాదు, 24 కాదు. మేం ప్రభుత్వంలో ఉన్నప్పటికెళ్ళి విదేశాల్లో కూర్చొని కాంగ్రెస్ ఆయనే బండ బూతులు తిట్టినోడు. ఇవాళ వీళ్ళు నీతులు చెప్పగలుగుతారా సార్? ఇవాళ నచ్చలేదు పాలన కాబట్టి ఇవాళ తిడుతున్నాడు. అదే కదా, ఇలా రేవంత్ రెడ్డి పాలన నచ్చలేదు కాబట్టి చెప్తున్నాడు. కానీ మమ్మల్ని తిట్టిన రోజు మీరు ఉపయోగించుకున్నారు కదా, మమ్మల్ని చేసుకున్నారు. నేను అనేది అది కాంగ్రెస్ వాళ్ళు చేయిస్తున్నాను గ్యారంటీ అది. ఆయన రేవంత్ రెడ్డి కూడా రోజు దిట్టంగా చూసా, రేవంత్ రెడ్డిని తిట్టాడు, రకరకాల కులాలు తిడుతున్నాడు. ఆయన పాత కాంగ్రెస్ ఆయన కాబట్టి మొన్నటి వరకు మమ్మల్ని తిట్టినప్పుడు ఎంజాయ్ చేసిర్రు. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి పాలన మంచిగా లేదు కాబట్టి రేవంత్ రెడ్డి పాలనను కూడా తిడుతున్నారు. ఇవాళ మేము ఏమంటున్నామంటే, ఇవాళ మమ్మల్ని ఇప్పుడు చూడండి, టీ న్యూస్ ఛానల్ ని టూ న్యూస్ అని మాట్లాడటము, ఇవాళ కేటీఆర్ గారు నీ చెప్పు చరిత్ర, ఇవన్నీ ఈ భాష నేను మాట్లాడలేదు కదా. నేను వచ్చి మీ డిబేట్ ని కూడా పొల్యూట్ చేయలేదు కదా. చర్చ పెట్టినప్పుడు నిమిషం వినండి, క్రాస్ టాక్ వద్దు. నేను మీరు మాట్లాడినప్పుడు ప్రతి వర్డ్ వింటాను. మీరు ఇట్లాంటి వేషాలు చేస్తున్నారు కాబట్టి మేము డిబేట్ లకు దూరం ఉంటున్నాం. భరత్ గారు, నిజానికి కాంగ్రెస్ వాళ్ళ ఫ్రస్ట్రేషన్, కాంగ్రెస్ వాళ్ళ భాష, ఇవి మేము మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే మీ చీకటి చరిత్రలు మొత్తం బయటకు వస్తాయి కాబట్టి. స్పష్టంగా తెలుసుకుంటారు బీఆర్ఎస్ అని అంటే విధ్వంసం అని. తిరుగుతున్నావా నువ్వు? ఇదే పని పెట్టుకొని ఉన్నావా నువ్వు? 18 నెలల నుంచి 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జర్నలిస్టులని సివిల్ స్టేషన్ లో వచ్చి కిడ్నాప్ చేసిన చరిత్ర వాళ్ళు. సబ్జెక్ట్ మాట్లాడండి. ఇవాళ మీ పాలనలో జర్నలిస్టులని చరిత్ర మీది. మీ నారాయణపేట డీసీసీ ప్రెసిడెంట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అవే మీ కింద పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు ఆడపిల్లల మీద అగాత్యాలు చేస్తే మొరబెట్టుకుంటున్నటువంటి కథనాలు ఈ రోజు కూడా. మీ చరిత్ర మారలేదని చెప్తున్నా నేను. ఆడపిల్లల పేరు మీద మీరు చిల్లర రాజకీయాలు చేస్తారు చెప్పండి. పాలన చేయండి. ఇప్పుడు పాలన చేయండి. జర్నలిస్ట్ శంకర్ అనేటటువంటి మీద ఒక ఆడపిల్ల బయటకు వచ్చి కేటీఆర్ గారి పేరు ప్రస్తావన చేసుకుంటా వీడియో పెట్టిందా లేదా? ఎన్ని రోజుల నుంచి అడుక్కుంటున్నా చెప్పింది ఆమె. దానికి జవాబు ఏంటిది? దాన్ని ఎందుకు ఖండించలేదు? నువ్వు ఆడపిల్ల పక్షాన ఎందుకు నిలబడలే కేటీఆర్? సమాధానం చెప్పండి కృష్ణ గారు. ఇప్పుడు పలానా వ్యక్తి గురించి మాట్లాడు, ఆయన బీఆర్ఎస్ పార్టీ మెంబరు కాదు. నేను ఇక్కడ నన్ను పిలిచింది మీరు బీఆర్ఎస్ పార్టీ స్పోక్స్ పర్సన్, ఆయన బీఆర్ఎస్ పార్టీ మెంబర్ కాదు. కానీ నడుస్తున్న దాని అర్థం నేను ఏం తీసుకోవాలి? ఈ మహిళను పాపం ఆమె గురించి నాకు మాట్లాడాలని లేదు, కానీ కాంగ్రెస్ తన భుజం మీద తుపాకీ పెట్టి పేల్చాలనే ప్రయత్నం చేస్తుంది అని నేను ఎందుకు అనుకోవద్దు? ఎందుకంటే ఇప్పుడు స్వేచ్ఛ గారి పేరెత్తిండ్రు, ఇప్పుడు ఈ అమ్మాయి పేరెత్తుతున్నారు. బుద్ధున్నదా లేదా వీళ్ళకి? ఏమన్నా మహిళల పేరు అడ్డం పెట్టుకుని రాజకీయం ఇదా మన డిబేట్? ఇస్ దిస్ ద డిబేట్ హౌ ఇట్ షుడ్ బి? ఒక కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్, నువ్వు ఒక మీడియా సెల్ చైర్మన్ వి, నువ్వు ఫోన్ ట్యాపింగ్, నీ దగ్గర ఏం డీటెయిల్స్ ఉన్నాయో మాట్లాడు. మహా న్యూస్ జరిగిన విషయం, మహా న్యూస్ తమ్నేల్స్ ఏం పెట్టింది, వాళ్ళకి ఆ డీటెయిల్స్ ఎట్లొచ్చినాయో, ఆ డీటెయిల్స్ కరెక్టా రాంగా అది నువ్వు మాట్లాడాలి. లేదు దాడి తప్పు అని అంటే దాడిని తప్పు, దాన్ని ఖండించు, నేను దాన్ని ఖండిస్తాను. అది మాట్లాడకుండా రాష్ట్రంలో బయట ఇండివిజువల్ ఎపిసోడ్ దాడిని అయితే ఖండిస్తున్నారు మీరు, దాడిని ఖండిస్తున్నారు కదా కృష్ణ గారు. 100% భౌతిక దాడులు జరగొద్దు. భరత్ గారు మీలాగనే రాష్ట్రంలో ప్రతి మీడియా కూడా, ఇప్పుడు కేటీఆర్ గారనే కాదు ఎవరి మీదైనా కూడా రాష్ట్రంలో ఇలాంటి కంప్లైంట్స్ ఇవి జరుగుతున్నప్పుడు కాల్ ఆఫ్ చేసి లెటర్స్ కాల్ అవుట్ అండ్ ముందే దాన్ని తప్పుగా ఖండించాలి, దాన్ని ఓన్ చేసుకోవద్దు. ఇప్పుడు కాదండి భరత్ గారు, మీరు ఒకటే అడగాలి. నిజంగా కేటీఆర్ కి దీనికి సంబంధమే లేదనుకోండి, వీళ్ళందరూ కలిసి వీళ్ళ పార్టీ కార్యాలయంలో 2 రోజుల నుంచి దీని మీద చర్చ జరపలేదు అనుకోండి, ఆడికి టీ న్యూస్ అనేటటువంటిది ఐడి కార్డు వేసుకొని రికార్డ్ చేయడానికి రాలేదని అనుకుందాం చెప్పేపు. ఇవన్నీ అసలు కేటీఆర్ గారి నాలెడ్జ్ లేకుండా జరిగిందని అనుకుందాం. కృష్ణ గారికి కూడా అసలు ఏం తెలియదని అనుకుందాం, అమ్మాయి కూడా అనుకుందాం చెప్పేపు. మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, పార్టీ ప్రకారంగా సస్పెండ్ చేయండి అందరినీ.
అది మీ వైఖరి కాదు కదా. మీ పోలీసు ఎట్లాగో చేస్తారు, మీ ప్రభుత్వం ఎట్లాగో చేస్తుంది, అన్ని ఏమున్నది. మీ ప్రభుత్వం ఎట్లాగో వాళ్ళ మీద కేసులు వేస్తుంది. ఇంకొకటి, కేటీఆర్ గారికి తప్పు లేదు, తప్పు ఉందో అని మీరు అంటున్నారు కదా, అసలు మీ గాంధీ భవన్ కి ఇవన్నీ డీటెయిల్స్ ఎట్లా వస్తున్నాయో చెప్పండి. మీరు కదా మహాన్యూస్ మీకు ప్రేమ ఉన్నది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇదే చంద్రబాబు నాయుడు గారు డెక్కన్ క్రానికల్ ఆఫీస్ ని కూడా అటాక్ చేసేది టీడీపీ. మీకు ఐడియా ఉందా, సమాచారం ఉన్నదా? బ్యాచ్ తయారైంది బీఆర్ఎస్. భాష కూడా సరిగ్గా ఉండదు. ఆ ట్విట్టర్ లో గానీ ఇంకో దాంట్లో గానీ ఒకసారి మీరు కంపేర్ చేయండి భరత్ గారు, స్క్రీన్ మీద పెట్టి. మీ భాష మీ భాషనే చూస్తున్నా నేను ఇప్పుడు లైవ్ లో, మీ భాషనే చూస్తున్నా నేను. మీ రేవంత్ గారిని ఏమని మాట్లాడలేదు, కానీ మీరు ఏమేమి మాట్లాడుతున్నారో చూస్తున్నా. థర్డ్ క్లాస్ ట్వీట్లు చేస్తున్నావు నువ్వు. ముఖ్యమంత్రి గారిని థర్డ్ క్లాస్ అని మాట్లాడి కొంచెం మంది ఉండాలి. 100% ముఖ్యమంత్రి గారే దీనికి ఆజ్యం పోసిండ్రు. పేగులు వేసి మెడలో తీసుకుంటా ఏమేమో బూతులు. ఆ బూతులు నేను లిస్ట్ చెప్పాలంటే నా దగ్గర వీడియో. కేసీఆర్ అనేది మర్చిపోకు. ఆయనకు ధీటుగా కొట్లాడాలి కాబట్టి ఆ భాషకు మేము వచ్చినాము. నేను ముఖ్యమంత్రి గారు అంటున్నా. కేసీఆర్ గారి వయసులో మీకు సగం వయసు కూడా కాదు కదా రామ్మోహన్ గారు. అందుకనే కేసీఆర్ గారు అన్నా, నచ్చకపోతే చెప్పు, వేరేది పెట్టి మాట్లాడతా. కేసీఆర్ గారు ఇక్కడ నువ్వు అంత ఎందుకులే కానీ ఇక నేను కూడా దూరం జారాల్సి వస్తుంది. సరే, నీకు పొలిటికల్లీ మీకు ఇవాళ ఫ్రస్ట్రేషన్ ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు. మొన్న చూస్తున్నాము ఒక డిబేట్ లో ఒక నిరుద్యోగి మీద దాడికి వెళ్ళబట్టే. పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి, పాయింట్ నెంబర్ 1. అండ్ వాళ్ళు ఎప్పుడైతే కేసులను ఇప్పుడు ఎదుర్కొంటారో వాళ్ళకి లీగల్ ఎయిడ్ ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ నేతలు దూరంగా ఉండాలి, పాయింట్ నెంబర్ 2. లేదని అంటారా, మా చరిత్ర మొత్తం కూడా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేసిన వాళ్ళకే బెయిల్ ఇప్పించే బాబత్ కాబట్టి వీళ్ళకి కూడా మేము ఇప్పిస్తామని చెప్పి గిట్ట అని అంటారా? స్టాండ్ మీది, తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. మహా న్యూస్ ని మీరు బ్యాన్ చేస్తారా రాష్ట్రం నుంచి? మేమెందుకు బ్యాన్ చేస్తాం? ఇంత మస్తు మాట్లాడుతున్నారు కదా, మహా న్యూస్ ని బ్యాన్ చేస్తారా మరి మీరు రాష్ట్రం నుంచి? చెప్పండి. మహా న్యూస్ మీద చాలా ప్రేమ మీకు వచ్చింది కదా, మహా న్యూస్ మీద మీకు ప్రేమ కారిపోతున్నది కదా, సో దాన్ని బ్యాన్ చేస్తారా మీరు? చెప్పండి, అప్పుడు మేము చెప్తాం చర్యలు ఎవరి మీద తీసుకోవాలి, ఎవరి మీద తీసుకోవద్దు. పానికిరాని చేష్టలు, పానికిరాని ముచ్చట మాట్లాడుతున్నావు నువ్వు. చెప్తామంట మా పార్టీ వాళ్ళ మీద మేము ఏం చర్యలు తీసుకోవాలా, ఏం తీసుకోవద్దా అని. వాళ్ళ భుజాల మీద, మహా న్యూస్ లాంటి వాళ్ళ భుజాల మీద నువ్వు తెలంగాణ నాయకుని మీద ఒక పాయింట్ చెప్తాను. వీళ్ళు అన్నారు కదా, వాళ్ళని పెడుతున్నారు, వీళ్ళని పెడుతున్నారు, రేవంత్ రెడ్డి గారిని తిట్టిస్తున్నారు అని. కేసీఆర్ గారి జూనియర్ ఆర్టిస్ట్ ని, కేసీఆర్ గారు లాంటి జూనియర్ ఆర్టిస్ట్ ని తీసుకొని వచ్చారు వీళ్ళు కన్నడ నుంచి. మీకు గుర్తుందా భరత్ గారు? వీళ్ళు ఒక స్ట్రాటజిస్ట్ ని, సునీల్ కనుగోలును హైర్ చేసుకుని కేసీఆర్ గారు లాంటి లుక్ లైక్ ని తెచ్చి అడ్వర్టైజ్మెంట్స్ చేసి ఆల్ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కి. మేము కోర్టుకు పోయినాం, కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చినాం, అన్ని ఛానల్స్ పంపించినాం ఆపేయండి అని. కానీ అన్ఫార్చునేట్లీ భరత్ గారు, ద ఫ్యాక్ట్ ఇస్ న్యూస్ ఛానల్స్ ఆపలేదు. మీ న్యూస్ ఛానల్ గురించి నాకు తెలియదు కానీ ఎన్నో మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఛానల్స్ ఆపలేదు. ఒక కార్టూన్ గారిని పెట్టి కేసీఆర్ గారు అట్లాంటి లుచ్చగాళ్ళు వీళ్ళ గురించి మేము మాట్లాడన్నా? ఇట్లాంటి లుచ్చగాళ్ళు మాకు చెప్తారా? వద్దు కృషాంక్ గారు, మీరు మాకు నీతులు చెప్తున్నారు. కృషాంక్ గారు చేయలేదు కదా, సోనియా గాంధీ గారు లాంటి ఒక కార్టూన్ తెచ్చి పెట్టినామా మేము? కృషాంక్ గారు వద్దు, ఆ లాంగ్వేజ్ వద్దు. మీరు ఇప్పటివరకు బాగా అదే అందుకే చెప్తున్నా కదా, నేను ఎందుకు డిబేట్స్ అవాయిడ్ చేస్తున్నాను చాలా రోజుల నుంచి అంటే, వీళ్ళు మాకు నీతులు చెప్తున్నారండి, వీళ్ళు మాకు నీతులు చెప్తున్నారు. వీళ్ళు ఏదో సక్కనోళ్ళు. ఈ పెద్ద ఆయన ఉన్నాడు కదా ఇక్కడ కూర్చున్న ఆయన, ఎలక్షన్స్ అప్పుడు సిబిఐ రా సర్వేస్ అని రిలీజ్ చేశారు. సిబిఐ వాళ్ళు ఎలక్షన్ సర్వేస్ ఇస్తారా అండి? ఈయన రిలీజ్ చేసి అంటే ఇక సోషల్ మీడియా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే మంచిది. మీరు రెండు సోషల్ మీడియా గురించి ఎంత తక్కువ ఇంకా తిట్టుకుంటాం, ఇంకా బీపీలు తిట్టుకుంటాం. నేను వెళ్తాను. రామ్మోహన్ ఇస్ వెరీ క్లోజ్ టు మీ, రామ్మోహన్ ఇస్ వెరీ క్లోజ్ టు మీ. ఆయన ఎదగాలని కోరుకుంటున్నా. కానీ నేను కూర్చున్నప్పుడు నా నాయకులు కూడా తింటే నేను కూడా తట్టుకోలేను. నాకు రేవంత్ రెడ్డి గారిని తిట్టాలని లేదు, కానీ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను సైలెంట్ గా ఉండలేను. మా కార్యకర్తలు కూడా వాళ్ళు అందుకే సైలెంట్ గా లేరు. ఇప్పుడు రామ్మోహన్ గారు ఇప్పుడు బిలో ది బెల్ట్ కొట్టినప్పుడు అందువల్ల వాళ్ళ కార్యకర్తలు ఆవేశానికి గురై దాడి చేశారు అని చెప్తున్నారు. సో అది ఎవరైనా సరే, అది కేటీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఆ విధంగా కొట్టకుండా ఉంటే బాగుంటది కదా, సోషల్ మీడియా అయినా లేకపోతే ఎవరైనా సరే. సార్ ఇప్పుడు దీనికి ఎస్పెషల్లీ మహిళలకు సంబంధించిన వ్యవహారాల్లో ఇప్పుడు మీరు ఈటెల రాజేందర్ లేకపోతే కొండా విశ్వేశ్వరరెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంటే
ఓకే, దానికి సంబంధించి సిట్ అంటే ఓకే. బట్ బిలో ది బెల్ట్ ఒకవేళ సిట్ గనక నిజంగా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చెప్పినట్టు హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేస్తే సిట్ వాళ్ళని ఇన్వెస్టిగేషన్ విచారణకు పిలిస్తే అప్పుడు చర్చలు పెట్టినా తమ్నేలు పెట్టినా ఓకే. అది లేకుండా చేస్తే కదా ఇబ్బంది. సార్ ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, ఒకవేళ నేను అందుకని నా ఓపెనింగ్ స్టేట్మెంట్స్ నాకు చాలా స్పష్టంగా చెప్పిన, ఒకవేళ మీకు ఏదైనా అభ్యంతరకరంగా ఏ మీడియా హౌస్ అయినా, అది మహా న్యూస్ మాత్రమే కాదు ఇంకే మీడియా హౌస్ అయినా, అది ఒకవేళ టీ న్యూస్ కి సంబంధించి పొద్దున్న లేత మా మీద నమస్తే తెలంగాణ మా మీద, టీ న్యూస్ మా మీద బురద చల్తూనే ఉంటాయి. మాకు అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే మేము చెప్పినా వాళ్ళు ఇంటలేరు అనుకోండి, మేము వచ్చి ఇక భౌతికంగా దాడులు చేసేది ఉండేనా? ఏంది వాళ్ళ ఈక్వేషన్? వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి లెసన్ ఏంటిది సమాజానికి? మేము లీగల్ నోటీసులు ఇచ్చినా వినలేదు కాబట్టి మేము దాడులు చేసాం అనేటటువంటి చెప్పదలుచుకురా? స్పష్టంగా చెప్పండి. అది విధానం అది కరెక్టా? అట్లా గిట్ట చేసుకుంటూ పోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా మాధ్యమాలు ఏం కూడా ఉండవు, అని భౌతిక దాడుల గురి కావాల్సిందే. పొద్దున్న లేస్తే వాళ్ళు అది చేస్తున్నటువంటి అబద్ధాలకి నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీలో హింసకి దూరంగా ఉండేటటువంటి విధానము దాని రక్తంలో ఉంటదని నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. దాడులకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉంటది, దాడులకి దూరంగా హింసకి దూరంగా కాంగ్రెస్ పార్టీ ఉంటది. మేము దీన్ని ఖచ్చితంగా ఖండిస్తాము. అంతేగా సార్, నమస్తే తెలంగాణకి సంబంధించినటువంటి అక్కడ వాళ్ళకి ఉద్యోగులకి జీతాలు వస్తలేవు సమయానికంటే కూడా మేము అడ్రస్ చేసినాము. ఇక్కడ మీడియా వాళ్ళు మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని కాదు, జీవనం కోసం వాళ్ళు ఏదో పాపం కొలువులు చేసుకుంటుంటే వాళ్ళు కనీసం సమయానికి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంటే దాన్ని కూడా మేము అడ్రస్ చేసినాము. ఇక్కడ మీడియా హౌసెస్ పగ కాబట్టి బాగైందని చెప్పి అనుకునేటోళ్ళం కాదు మేము అనేది. మీకేమైనా అబ్జెక్షన్స్ ఉంటే చెప్పేది ఉండే, వచ్చి దాడులు చేస్తాం, మా అన్న కాడ లైకులు కొట్టించుకుంటాం, మా అన్నతో సెల్ఫీలు దిగుతాం అంటే నీ సోషల్ మీడియాలో చూసుకోవాలి, సమాజంలో కాదు. కానీ కేటీఆర్ ఖండించారు కదా, తర్వాత కేటీఆర్ ట్వీట్ చేశారు కదా భౌతిక దాడులు సరికాదు అని. అవును, భౌతిక దాడులు సరికాదన్నారు. నెక్స్ట్ పేర ఏముంది సార్? నెక్స్ట్ పేర ఏముంది? న్యూస్ ఛానల్స్ కూడా అట్లా చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను మాట్లాడితే కృష్ణ గారి కోపం వస్తుంది, మరి ముఖ్యమంత్రి గారిని కేటీఆర్ అన్నప్పుడు మేము కూడా అంటాం కదా. నీకేం నైతిక స్టాండ్ ఉంది ముఖ్యమంత్రి గారు అన్నీకే? ఆయన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేటీఆర్ ను, కేసీఆర్ రేవంత్ రెడ్డి కేసీఆర్ ను ఈ తిట్లన్నీ ప్రజలు చూస్తూనే ఉన్నారులేండి, కానీ అది వేరుగా. ఇప్పుడు మనిషికో మాట కొట్టుకో దెబ్బ, ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఏందనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఓకే, సో అంటే ఒకటి సోషల్ మీడియాలో, ఈ సోషల్ మీడియా అంటే బయట సోషల్ మీడియా వదిలేయండి, కాంగ్రెస్ సోషల్ మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇద్దరు ఒకళ్ళొకళ్ళు బిలో ది బెల్ట్ కొట్టుకుంటున్నారు. దానివల్ల మీ నాయకులు పల్చన అవుతున్నారు కదా. నేను చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బిలో ద బెల్ట్ కొట్టుకోవట్లేదు. నేను చాలా స్పష్టంగా అంటున్నా. సే ఫర్ ఎగ్జాంపుల్, తెలుగు స్క్రైబ్ అనేది బీఆర్ఎస్ కి సంబంధమా లేదా మాకు తెలియదు. దాని కౌంటర్ గా తెలంగాణ స్క్రైబ్ అనేది పెట్టారు కదా. ఎవరు? తెలంగాణ స్క్రైబ్ కాంగ్రెస్. సరే, ఇప్పుడు నేను ఒక మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ లెక్క చెప్తున్నా, అట్లాంటి దానికి ప్యారల్ గా మేము ఎక్కడ పెట్టింది ఏం లేదు. తెలంగాణ స్క్రైబ్ ఎవరిది మరి? మేము అది మాకు సంబంధమే లేదు. నేను చెప్తున్నా, ఆన్ రికార్డ్ చెప్తున్నా సార్, మీకు సంబంధం లేదు. సోషల్ మీడియా చూస్తున్న వాళ్ళకి సంబంధం. కానీ నేనేమంటున్నా, తెలుగు స్క్రైబ్ అనేది కూడా మాకు సంబంధం లేదని చెప్పమని. సోషల్ మీడియా మీరు కాదు కదా చూస్తుంది, కాంగ్రెస్ లో సోషల్ మీడియా వేరే వాళ్ళు చూస్తున్నారు. మెటీరియల్ బండ్లు వేసుకుంటే తటాబుట చదువుకొని ఆంధ్రకి వెళ్ళిపోతున్నా మా న్యూస్ అని పెట్టిండ్రు. అది ఎందుకు? ఇప్పుడు దాడి జరిగి పాపం ఆ ఛానల్ అనేటట్టు ఒక ఇబ్బందులు ఉన్నప్పుడు నువ్వు సోలిడారిటీ చూపించాలా, లేదంటే కనీసం దాడిని ఖండించేటటువంటి చిత్తశుద్ధి చూపించాలి మీరు. కానీ వాడు ఒక స్టాండ్ తీసుకొని వాడంట జర్నలిస్ట్ అంట, వాడు ఒక న్యూస్ అంట, వాడు ఒక కథనంట. ఓడేమో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేసుకుంటా పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా మాట్లాడతాడు. మేము మంచోళం కాబట్టి ఈ చింతపండు కాకుండా ఉంది, వాళ్ళ లెక్కనే మా కార్యకర్తలను మేము ఆపకుంటుంటే వాళ్ళ సంగతి కూడా వేరే అవుతుంది. కానీ మేము ఆ స్టాండ్ కాదంటున్నా నేను. మా అందరు ఈపుల్ బాగా కొడతాడు అట్లాంటి పనులు చేసే మా నాయకుడు. మా స్టాండ్ కాదు సార్ అది. అభిమానం అనేటటువంటిది ఆయనకన్నా స్పాన్సర్డ్ ఏమో, పైసలు ఇస్తూ వస్తారు, ఇక్కడ పుణ్యానికి వస్తారు పుట్లుగా. ఓకే ఓకే, మనతో పాటు శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, మీరు లైన్ లోనే ఉండండి. సామ రామోహన్ రెడ్డి గారు. శ్రీధర్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భారతీయ జనతా పార్టీలో గతంలో ఉండే, ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నారు. సార్ నాకు తెలిసి ఇది మీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకే వస్తుంది అనుకుంటా. ఇది ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ ఏరియా దగ్గర ఏం జరిగింది? ఎందుకు అటాక్ చేశారు? ఒకటి ఏంటంటే కారణాలు అనేది ఇది కాదు అని, కానీ ఒక విషయం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది,
మీరు కొంతమంది మా పిల్లలు దాడి చేశారని చెప్తున్నారు, అది వేరే సంగతి. ఇవాళ ఒకసారి నేను మీడియాను కూడా అడగదలుచుకున్నాను, ఆ థంబ్నెయిల్స్ ఏంటండి? ఒక బాధ్యత కలిగినటువంటి మీడియా సంస్థ ఒక మాజీ మంత్రి, శాసనసభ్యుడు వారి మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఒక అంశాన్ని, ఫోన్ ట్యాపింగ్ అనే ఒక అంశాన్ని ఆధారంగా చేసుకొని ఇష్టారీతిన కథనాలు ప్రచారం చేయడము, ఆ థంబ్నెయిల్స్ పెట్టి అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే ఈ thumbnails పోలీస్ కంప్లైంట్ లేకపోతే లీగల్ గా ప్రొసీడ్ అవుతే ఇవన్నీ తప్పు వాళ్ళదై ఉండేది కదా అంటారు. ఇప్పుడు మీరు అటాక్ చేయడం వల్ల ఏంటంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, పక్క రాష్ట్రంలో ఉన్న డిప్యూటీ సీఎం లోకేష్ వాళ్ళందరూ ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, డిప్యూటీ సీఎం వాళ్ళంతా పోయి ఇప్పుడు ఆ ఛానల్ కార్యాలయాన్ని సందర్శించారు. అదే మీరు పోలీస్ కంప్లైంట్ లేదా అక్కడ పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తుంటే తప్పు వాళ్ళదై ఉండేది కదా అంటున్నా. నేనేమంటున్నా అంటే తమ్ముని సమర్థించట్లే. నేను ఒకటి, దాడిని ఎవరం కూడా సమర్థించలేదు. కేటీఆర్ గారు కూడా ఆల్రెడీ ఒక ట్వీట్ చేశారు, ఏంటంటే మన భావోద్వేగాలు అదుపుదబ్బదనే విషయాన్ని కూడా చెప్పారు. కానీ అదే సమయంలో మీడియా సంస్థకు ఉన్నటువంటి బాధ్యతను గుర్తు చేయాలా లేదా? ముందు ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడట్లేదండి? ఏం రాస్తున్నారండి? ఇప్పుడు ఆ పర్టికులర్ వార్త ఇచ్చినప్పుడు ఆ యాంకర్ ఎవరైతే ఉన్నారో అతను మాట్లాడేటువంటి భాష ఏంటి? అందరికీ కుటుంబాలు ఉంటాయి కదండి. ఇవాళ విమర్శించే వాళ్లకు అక్కడ కొంత ఇబ్బంది జరిగింది, మా పిల్లలు కొంతమంది, లేకపోతే అక్కడ ఏమైనా జరిగినటువంటి సంఘటన పట్ల బాధపడే వాళ్ళు కొంతమంది, ఇవాళ మరి కేటీఆర్ గారి మీద అంత నీచంగా, అది ఏం భాష అండి అసలు? మీడియా సంస్థ మాట్లాడే భాషన ప్రదర్శించేటువంటి పద్ధత అంటే మీరు ఏకపక్షంగా కొంతమంది యొక్క అంటే క్యారెక్టర్ అసైన్ చేస్తుంటే అంటే మాకు కుటుంబాలు ఉండవా? భావోద్వేగాలు మాకు రావా? ఇంతకుముందు రామ్మోహన్ మాట్లాడుతూ కూడా నేను విన్నాను, ఏదో చింతపండు నేనేమంటున్నా అంటే వాట్ ఆర్ వి డూయింగ్ అబౌట్, వాట్ ఆర్ వి టాకింగ్ అబౌట్? దానికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అండి? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తే మహా న్యూస్ వాళ్ళు ఏమన్నా అటువంటి వార్తలు వేస్తున్నారా? దానికోసం మీరు ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతున్నారా? ఒక వార్తా సంస్థ మీద దాడి జరిగిందని వాళ్ళు బాధపడుతున్నారు, కరెక్టే. కానీ కేటీఆర్ గారి మీద ఇప్పుడు ఒక ఫోన్ ట్యాపింగ్ అనే అంశం మీద మీరు ఏదో కేసులు పెట్టారు, దర్యాప్తు జరుగుతుంది, రకరకాల వ్యక్తుల నుంచి మీరు విచారిస్తున్నారు. టుమారో ద థింగ్స్ విల్ కమ్ అవుట్, ఫ్యాక్ట్స్ విల్ కమ్ అవుట్. కానీ ఉద్దేశపూర్వకంగా అసలు ఏం భాష? మా కుటుంబాలు లేవా? కేటీఆర్ గారి కుటుంబంలో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ శ్రేయోభిలాషులు కానీ, మిగతా బంధువులు కానీ ఏమనుకుంటారండి? సమాజం ఏమనుకుంటుంది? ఒక వ్యక్తి మీద మీరు ఆ స్థాయిలో నిందలేయటం, ఆ స్థాయిలో ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం అనేది అవతల వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టినట్టు అవుతుందండి. వాస్తవానికి సమయం ఎవరు పాటిస్తున్నారు, ఎవరు అదుపు తప్పుతున్నారనే విషయాన్ని ప్రజలు చూడట్లేదా? ఇక్కడ అనవసరమైనటువంటి వైషమ్యాలు క్రియేట్ చేసే ప్రయత్నం, ఒక అంశాన్ని తీసుకొని ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ గారు కానీ మిగతా వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయడం, ప్రజల్లో అన్పాపులర్ చేయడం, ఇంత నీచానికి మాట్లాడటం ఏంటంటే నాకు అర్థం కాదు. నేను ఒక విషయం ప్రశ్న అడుగుతున్నాను భరత్ గారు, జీ న్యూస్ లో సేమ్ థంబ్నెయిల్స్ మీరు వేయగలుగుతారా? అయితే నేను ఇప్పుడు ఒక నిమిషం మీరు ఇక్కడ చేశారు కాబట్టి ఇప్పుడు ఒకవేళ మా దానిలో గనక అటువంటి థంబ్నెయిల్స్ ఇప్పుడు నేను యాంకర్ ఏమంటారు నేను చెప్తాను వినండి. ఇప్పుడు వినబడుతుందా? హలో, వినబడుతుందా భరత్ గారు? యా వినబడుతుందా? హలో, ఒక్కసారి కాల్ పీసీఆర్ కాల్ కట్ చేసి మళ్ళీ ఒకసారి చేయండి. ఎస్ రామ్మోహన్ రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఒక పాయింట్ రైజ్ చేశారు, మీరు జీ న్యూస్ అటువంటి థంబ్నెయిల్స్ వేయగలుగుతుందా అని చెప్పి. ఒకవేళ నా లైవ్ షోలో గనక నాకు తెలియకుండా గనక అటువంటి థంబ్నెయిల్స్ పెడితే గనక మాత్రం నాకు తెలిస్తే మాత్రం నా నోటీసులో ఉంటే అవి మాత్రం అంటే దాంతో సంబంధం లేని, దాని లోపల కంటెంట్ నేను చూడలేదు, థంబ్నెయిల్స్ మాత్రం చూశాను, అది పెట్టిస్తే మాత్రం నేను తీసేయిస్తాను. అది మాత్రం నేను క్లారిటీ ఇస్తున్నా. ఒకటి, శ్రీధర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారా? శ్రీధర్ రెడ్డి గారు, సార్ శ్రీధర్ రెడ్డి గారికి మళ్ళీ ఫోన్ కలపండి. సో ఒకటి, ఆ థంబ్నెయిల్స్ అయితే నేను యాక్సెప్ట్ చేయను రామ్మోహన్ రెడ్డి గారు. అదే సమయంలో వాళ్ళ మీద దాడిని కూడా నేను యాక్సెప్ట్ చేయను. వీళ్ళు శాంతియుతంగా నిరసన తెలిపేది ఉండే, ప్లస్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసేది ఉండే. భరత్ గారు, ఇప్పుడు ఐఎమ్ అగైన్ రిపీటింగ్ మై ఓపెనింగ్ స్టేట్మెంట్. థంబ్స్ మీద అబ్జెక్షనబుల్ గా ఉన్నట్టయితే వాళ్ళకి సమాచారం ఇచ్చి తీసేయండి అని చెప్పి అడిగేటటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం మనకుంది. ఇప్పుడు మేమే ఉన్నాం, మేము కొన్ని ఛానల్స్ మా మీద, ప్రభుత్వం మీద
కొన్నిసార్లు నిజాలు ఏంటిదో తెలుసుకోకుండా అడ్డగోలుగా తంసి పెడతారు. అడ్డగోలు కంటే అడ్డగోలుగా పెట్టినప్పుడు ఇమీడియట్ గా మన వాళ్ళని 20 మందిని పంపించేసేసి అద్దాలు వలగొట్టు బొర్రని చెప్పి పంపిస్తున్నామా, లేకపోతే వాళ్ళకి కాల్ చేసి పలానా తంస్ ఇట్లా పెట్టిరు, దాంట్లో నిజం లేదు, ఒకసారి చూసుకోండి, వీలైతే తీసేయండి, నిజాన్ని ఏందో తమ్ లెక్క పెట్టండి అని అడుగుతున్నాం మేము. వీడియో తీసేయండి అని కూడా మేము చెప్పాము, అది వాళ్ళకి చేర్చండి. ఒక మీడియా ఛానల్ కి ఫోన్ చేసి ఆ వీడియో తీసావా అని ఇంకా మేము బీఆర్ఎస్ పార్టీ కాదు, మేము కాంగ్రెస్ పార్టీ. మీరు మీ స్వేచ్ఛా స్వాతంత్రాన్ని మీరు ఎక్సర్సైజ్ చేయండి, కానీ థమ్స్ లో కూడా నిజం పెట్టండి. సేమ్ అట్లనే ఇక్కడ మహా న్యూస్ కి సంబంధించి ఒకవేళ థమ్స్ నుంచి గిట్ట అబ్జెక్షన్ గిట్ట ఉంటే కేటీఆర్ గారి ఆఫీస్ నుంచి అధికారికంగా వాళ్ళకి కాల్ చేసి తీయమంటే వాళ్ళు తీయలేదా, అది కేటీఆర్ నుంచి చెప్పానండి. ఎవరు సమాచారం ఇలా చెప్పారో బయటకు వచ్చి మాట్లాడమనండి. ఏం లేకుండా ఉరుకొచ్చేసేసి ఏదో మంద మీద పడిపోయి మేము మీడియా హౌసెస్ ని అది చేస్తామని మిగతా మీడియా ఛానల్స్ ని మొత్తం బ్యాంకులను గురి చేస్తామనంటే కుదరదు అంటున్నా. భరత్ గారు, శ్రీధర్ రెడ్డి గారు, సార్ నేనేమంటున్నా, మీరు నన్ను ఒకటి అడిగారు శ్రీధర్ రెడ్డి గారు, జవాబు చెప్పాలి. మీ ఫోన్ కట్ అయింది. మీరు జీ న్యూస్ లో పెడతారా అని అన్నారు. ఒకవేళ నా షోలో గనక, ఎందుకంటే ఇప్పుడు నేను లైవ్ చేస్తున్నప్పుడు షోలో తమ్నైల్ చేసేది సోషల్ మీడియా టీం ఉంటుంది. దీనిలో యాజ్ ఎ చీఫ్ ఎడిటర్ ఐఎమ్ రెస్పాన్సిబుల్. ఒకవేళ తప్పు ఏదన్నా పెడితే నా దృష్టికి మొన్న ఒకళ్ళు తీసుకొచ్చారు, మీ దాంట్లో తప్పు పెట్టారని తీసుకొచ్చారు. వెంటనే నన్ను తీసేయమని చెప్పారు. ఓకే, సో అంటే మన దాకా తప్పుడు తమ్మునేల్స్ పెడితే అంటే డిస్కషన్ టాపిక్ సంబంధించి కాకుండా వేరేది అయితే, అదే డిస్కషన్ టాపిక్ సంబంధించి అయితే గనక మీరు అక్కడ ఏం చేసేది ఉండే అంటే లీగల్ గా ప్రొసీడ్ అయ్యి ఉండే, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసేది ఉండే, లీగల్ కూడా సార్ లేదా మీడియా సంస్థకే మెసేజ్ చేసి ఇప్పుడు ఇట్లా పెట్టారు ఇది కరెక్ట్ కాదని చెప్తే గనక భవిష్యత్తు తీసేసే వాళ్ళు. ఒక విషయం భరత్ గారు, ఒక విషయం, దాడిని సమర్థించాలని నేను చెప్పడం కాదు ఇక్కడ, కానీ దానికి దారి తీసినటువంటి సందర్భాలు, లేకపోతే భావోద్వేగాలు పెసరిల్లే సందర్భాలు, మనసులు తీవ్రంగా, మనోభావాలు తీవ్రంగా దెబ్బతినే సందర్భాలు క్రియేట్ చేయాల్సిన అవసరం ఏంటంటే, ఇన్ని ఛానల్స్ ఉన్నాయి, 17 ఛానల్స్ ఉన్నాయా, 18 ఛానల్స్ ఉన్నాయా, టీవీ నుంచి మొదలుకొని అన్ని ఛానల్స్ చాలా ఉన్నాయి కదండి. మన దగ్గర శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, అనేక రకాల ఛానల్స్ ఉన్నాయి. ఒక్క ఛానల్ కి ఏంటంటే నాకు అన్నప్పుడు వాళ్ళు ఒకళ్ళు లేదా అనాలని కాదు నా ఉద్దేశం. మీ దగ్గర సమాచారం వాళ్ళు మీ మీద కంటిన్యూస్ గా అటాక్ చేసిన సందర్భం అయితే నాకు అనిపించలేదు. నేను ఏమంటున్నా, వాళ్ళు కంటిన్యూస్ చేస్తున్నారా, ఒక్కసారి చేస్తున్నారా, ఒకసారి మీరు న్యూస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అరే ఒకళ్ళ వ్యక్తిగత జీవితంలో అదైతే యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే నేనైతే చెప్తా ఆ తమ్మునైల్స్ అది బిలో ది బెల్ట్ కొట్టినట్టు అనిపించింది. ఎందుకంటే నేను నా వ్యూ ప్రేక్షకులకు కూడా చెప్తాను, నాకు అది బిలో ది బెల్ట్ కొట్టినట్టు అనిపించింది. అట్లా బిలో ది బెల్ట్ బిలో ది బెల్ట్ రేవంత్ రెడ్డి కొట్టిన తప్పే, కేటీఆర్ కొట్టిన తప్పే, బండి సంజయ్ కొట్టిన తప్పే, అరవింద్ కొట్టిన తప్పే, ఎవరిని కొట్టినా తప్పే, ఎవరు చేసినా తప్పే. నేను ఆ విషయంలో, ఎందుకంటే మీరు ఈటెల రాజేందర్ ఫోన్ ట్యాపింగ్, కొండా విశ్వేశ్వరరెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంటే ఓకే, వాళ్ళు విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు సినిమా హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ అంటే ఒకవేళ నిజంగా వాళ్ళని సిట్ విచారణకు పిలిస్తే అప్పుడు వార్తలు ఇస్తే అనుకోవచ్చు. నేను ఏమంటున్నాను, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. మీరు గతంలో ఎంత తీవ్రమైన వార్తలైనా గానీ, ఎంత తీవ్రమైన ఆరోపణలు ఉన్నా గానీ, ఒక డెకోరం, ఒక భాష, ఓ పద్ధతి, ఓ పరిమితి, ఇవన్నీ ఉండేటివి. అన్ని పరిమితులను మేము దాటుతాము మీడియా స్వేచ్ఛ పేరుతో అంటే సారీ అండి, ఐఎమ్ రియల్లీ సారీ. మీ సోషల్ మీడియా, మీ స్పాన్సర్డ్ సోషల్ మీడియా కూడా అట్లా చేస్తున్నది కదా ఆరోపణ కాంగ్రెస్. నేనేమంటున్నా అంటే ఎవరు చేసినా తప్పే, అట్లా మీరన్నానే నేను కూడా అంటున్నా. కానీ ఈ పర్టికులర్ ఇష్యూకి మాట్లాడాల్సి వస్తే ఇప్పుడు మీడియా స్వేచ్ఛ అని చెప్పేసి అంటున్నారు, కానీ ఒక వ్యక్తి ఇప్పుడు కేటీఆర్ గారి గురించి ఉన్నటువంటి ఆ థంబ్నెయిల్స్ చూస్తే నేను ఒకటే మిమ్మల్ని అడిగాను, విల్ యూ బి ready to publish similar thumbnails in your channel? No, I don't think any channel would be. ఒకవేళ Where is the matter? మీరు ఆ ఛానల్ మేనేజ్మెంట్ కన్సల్ట్ అయ్యారా ఇట్లా వచ్చే thumbnails అని చెప్పారు? నేనేమంటున్నా సార్, భావోద్వేగాలు ఏమన్నా నేను దెబ్బతిని ఉంటే, ఒకరిద్దరు భావోద్వేగానికి గురై ఉంటే వాళ్ళు కూడా ప్రశ్నించడానికి వెళ్ళి ఉండొచ్చు. అది ఏం జరిగిందనేది పూర్తి సమాచారం. ఎందుకంటే నేను చెప్తాను, ఇప్పుడు యాజ్ ఎడిటర్ గా రోజు మా దానిలో 130-140 వీడియోస్ పబ్లిష్ అవుతాయి. అన్ని కూడా తెలియకుండా ఉండొచ్చు. కొన్నిసార్లు మేము కూడా మిస్టేక్స్ సరి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. మేము 24 గంటల న్యూస్ ఛానల్ గా తప్పు మేము కూడా చాలా తప్పులు చేస్తుంటాం. తప్పుడు వార్తలు మాకు తెలియకుండానే పబ్లిష్ అవుతాయి. కొన్ని సందర్భాల్లో ఆ వార్త పబ్లిష్ అయినప్పుడు తప్పని తెలీదు. ఇప్పుడు మొన్న ఎగ్జాంపుల్ నేను చెప్తా, పవన్ కళ్యాణ్ తల్లికి అనారోగ్యం అని
ఇచ్చారు 5 నిమిషాలు కేబినెట్ బయటకు పోగానే. అది మేము కూడా ఇచ్చాం, కానీ తర్వాత తెలిసి తెల్లారి కరెక్ట్ చేసుకున్నాం, అనారోగ్యం కాదు అది వేరే కారణంతో బయటకు వచ్చాడని చెప్పి. నేనేమంటున్నా, ఉద్దేశపూర్వకంగా చేసినా ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా ఒకవేళ వ్యక్తిగత జీవితంలో దొరపడి ఇష్టారీతిని మాట్లాడడం, క్యారెక్టర్ సెషన్ చేయడం అనేది తప్పు. ఆ విషయాన్ని ఆ తమ్నైల్స్ అవన్నీ కూడా చూపిస్తున్నాయి. అది ఎవరెట్లా చేశారనేది వాళ్ళకు వదిలేస్తాం. నేనేమంటున్నా అంటే, ఎవరైనా ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా బహుశా మాట్లాడడానికి వెళ్ళి ఉండొచ్చు, ఏమైనా మాట పెరిగి ఉండొచ్చు, ఏమైనా భావోద్వేగాలు కొద్దిగా వేరేలాగా ఉంటుండొచ్చు. వాటిని సమర్థించాలన్న ఉద్దేశం కాదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్, వై డూ యూ క్రియేట్, వై డూ యూ ట్రిగ్గర్? మీకు సమాజానికి చెప్పడానికి 100 రకాల వార్తలు ఉన్నాయండి. ఒక సీరియల్ గా పుంకాలుగా అదే పనిగా ఒక వ్యక్తి మీద ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పుంకాలుగా వార్తలు వేయడము, రకరకాల తమ్మునీలు చేయడము, ఉద్దేశపూర్వక ఎన్ని పరిమితులు దాడతానండి? ఏం సమాచారం? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ మీద చర్చ పెట్టొద్దు అని మీరు అనడం కరెక్ట్ కాదేమో శ్రీధర్ రెడ్డి గారు. నేను ఇప్పటికీ 10 చర్చలు పార్టిసిపేట్ చేసినాను భరత్ గారు, మీ దగ్గర కూడా పార్టిసిపేట్ చేసినాను. మేము పద్ధతిగా మాట్లాడుతున్నాము. మేమేమన్నా దర్యాప్తు వద్దన్నామా? ప్రభుత్వం ఆపుతుందా మేము వద్దంటే? మీరేమన్నా పిలవద్దంటే మీరు పిలవకుండా ఉంటారా ప్రభుత్వం వాళ్ళు? అసలు కాంగ్రెస్ పార్టీ గురించి ఎందుకండి? ఓ ఛానల్ మీద సరే మీరు రాజకీయ పార్టీగా తప్పు జరిగిందని స్పందించండి, కానీ ఒకళ్ళ తీసుకుని మాట్లాడడం ఏంటి? అంటే నీ ప్రయోజనం ఏంటి? నేను ఒక విషయం అడుగుతున్నా, ఇవాళ ఏ రాజకీయ నాయకులమైనా కానీ, అది రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరికీ వ్యక్తిగత జీవితాలు ఉంటాయి, కుటుంబాలు ఉంటాయి. మన అన్నప్పుడు దాని వెనుక 100 రకాలుగా భాష్యాలు బయటకు వస్తాయి. కాబట్టి ప్రజా జీవితంలో ఉన్నందుకు ఏం మాట్లాడినా, ఏం చేసినా, ఎట్లా చెప్పినా భరించాల్సినటువంటి ఒక పరిస్థితి ఉండాలనా? అది అందరం ప్రశ్నించుకుందాం. ఇవాళ దాడి జరిగింది తప్పు అని భావిస్తున్నప్పుడు ఓన్లీ భౌతిక దాడి మాత్రమే దాడా? మానసిక పరమైనటువంటి దాడి, క్యారెక్టర్ మీద దాడి, వ్యక్తిత్వాల మీద దాడి, ఉద్దేశపూర్వకమైన విష ప్రచారం అనే దాడి, ఇవేవి దాడులు కాదా? వాటి ద్వారా వచ్చే నష్టం ఇప్పుడు ఎంతమంది అండి? ఇప్పుడు కేటీఆర్ ఈజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ. 60 లక్షల మంది కార్యకర్తలు, 10 సంవత్సరాలు పార్టీ నడిపినటువంటి, మన ప్రభుత్వాన్ని నడిపినటువంటి, దేశ విదేశాల్లో పెరిగినటువంటి ఒక నాయకుడిని మీరు ఉద్దేశపూర్వకంగా రకరకాలుగా పద్ధతుల్లో వేధించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అందరికీ అభిమానులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, వాళ్ళకి మనోభావాలు ఉంటాయి. మీ మనోభావాలు వేరే వాళ్ళ మనోభావాలు కాదేంటి? నాకు అర్థం కాదు. మీ స్వేచ్ఛనే స్వేచ్ఛరా? మిగతా వాళ్ళకి వ్యక్తి స్వేచ్ఛ లేదా? ప్రాథమిక హక్కులు లేవా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. రామ్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలి ఎవరికైనా మంచి ఒక లైన్ దాటిన తర్వాత రామ్మోహన్ రెడ్డి గారు, ఫోన్ ట్యాపింగ్ ఎన్ని రోజులు దీనికి సంబంధించి ఇది ఒక డైలీ సీరియల్ లాగా అనిపిస్తుంది నాకు. అంటే లిస్ట్ అంత పెద్దగా ఉంది కదా సార్. అంటే ఇప్పుడు 670 మందిని విచారించేందుకు 670 రోజులు తీసుకుంటారా? 2 సంవత్సరాలు నడిపిస్తారా? ఇప్పుడు దానికి ఉండాల్సినటువంటి వ్యవస్థ, దాన్ని విచారణ చేయాల్సినటువంటి విధానం, దాన్ని మళ్ళా చట్ట ప్రకారంగా రాజ్యాంగానికి విరుద్ధంగా పోకుండా పోవాలి కదా. అందరిని ఒకటే రోజు అంతమందిని ఎట్లా విచారణ చేశారు అని చెప్పి రేపు పొద్దున ఒక లూప్ లెక్క కోర్టుల ప్రశ్నల్ని మేము ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉండదు కదా సార్. భరత్ గారు, మేము అనేటటువంటిది ఒకటే. అంటే నేను అనేది ఒకటే. గతంలో చెప్పినటువంటి మేము మాట్లాడినట్టు అన్ని డిబేట్స్ ని కనుక మీరు చూస్తే నేను చాలా స్పష్టంగా చెప్పిన 3 తారీఖు రిజల్ట్ వచ్చింది, 4 తారీఖు విధ్వంసం చేసిరు, మొత్తం తీసుకొని కట్టగట్టి మూసిలో పడేసారు. తర్వాత 5 తారీఖు ఏదైతే ఈ టెలిఫోన్ సర్వీసెస్ ఇచ్చేటటువంటి వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసేటటువంటి లిస్ట్ ఉంటుందో అది ప్రభుత్వానికి పంపిస్తుంది. మళ్ళా చట్ట ప్రకారంగానే చేసినామనంటే ఇగో ఇన్ని నంబర్లు మీరు ఇంటర్సెప్ట్ చేసిరని ఆ యొక్క టెలిఫోన్ కి సంబంధించినటువంటి టెలిఫోన్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారు, నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్, ఐడియా అయితే ఐడియా, వాడు మీరు మా నెట్వర్క్ నుంచి ఇన్ని నంబర్లను ఇంటర్సెప్ట్ చేసిరని మళ్ళీ వీళ్ళకి లిస్ట్ పంపిస్తారు. ఎంత లిస్ట్ అది? ఫోర్త్ నైట్ అంటే 15 రోజుల వరకు ఉండేటటువంటి లిస్టు. ఆ లిస్టు వీళ్ళు విధ్వంసం చేసిన మరుసటి రోజు మనకు రావడంతో ఈ రోజు కేవలం ఆ లిస్టు మీద మాత్రం ఈ విచారణ నడుస్తుంది సార్. గత 10 సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి లిస్టు మొత్తం అసలు మూట కట్టేసారు. అది లేదు. మేము అన్ని డిబేట్లలో నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇప్పుడు మీరు ఇంకొకటి కూడా గమనించండి, కేటీఆర్ గారు పలానా హీరోయిన్కి చేసిండు లేకపోతే ఇంకోటి చేసిండు మేమెక్కడ అనట్లేదు. అట్లని చెప్పి సమాజాన్ని ఆపేటటువంటి శక్తి మాకు లేదు. నన్ను ఎవరైనా డైరెక్ట్ అడిగింది అనుకోండి, 600 చిల్లర మంది ఉన్నారు, 600 చిల్లర మందిలో ఎవరెవరు ఉన్నారు అంటే విచారణకు పిలుస్తారు. విచారణకు లేనటువంటి వాళ్ళు ఇప్పుడు దుబాకాకి సంబంధించిన రఘునందన్ రావు గారు ఉన్నారు, ఎంపీ. ఆయన ఏమంటాడు, ఈ పోలీసు వాళ్ళని పిలుస్తారు, లిస్టులో నీ పేరు లేదయా, నీ పేరు లేనప్పుడు నిన్ను ఎందుకు పిలుస్తారు? కాకపోతే
రాధాకిషన్ రావు వాళ్ళ యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్స్ లో కోర్టు ముందు ఇచ్చినటువంటి దాంట్లో మేము దుర్భాగంలో మేము పలానప్పుడు ఇంటర్సెప్ట్ చేసి వాడినామని ఆయన వాంగ్మూలంలో ఉంది కాబట్టి ఆయన రఘునందన్ గారి యొక్క పేరు ప్రస్తావన వచ్చింది. కానీ ఈ లేటెస్ట్ 600 చిల్లర లిస్ట్ అనే పేరు లేదు. సో టెక్నికల్ గా మనం సార్ ఇళ్ళ లోపలికి పోయినప్పుడు చట్టం తన పని తాను చేసుకొని పోతున్నప్పుడు వ్యక్తిగత ఆరోపణలు ఇంకోరో చేసినప్పుడు దాని భౌతిక దాడులే సమాధానం కాదని చెప్పి నేను అంటున్నా అంతే. అట్లా భౌతిక దాడులే అని అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అనేటటువంటి వాళ్ళు ఈ రోజు ఒకరిద్దరిని సైబర్ క్రైమ్స్ వాళ్ళు పట్టుకొని తర్వాత ఏంది అసలు దీని కథ అని కంప్లైంట్స్ లెక్క మేము అనుకుంటే సార్ మాకు ట్వీట్ కు ఒక 400-500 రూపాయలు ఇస్తారు సార్ అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది బాగా రీచ్ పోతే కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఎంతైనా బూతులు తిట్టిపిస్తారా? మీ పార్టీ కార్యాలయాల్లో మీ మీడియా హౌసెస్ లలో మీ జర్నలిస్టులను వాడి మీరు ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా బూతులతో వీడియోలను చిత్రీకరించి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఆయన మీద బురద జల్లేటటువంటి ప్రయత్నాలు చేస్తే గతంలోనే ప్రజలు తరిమిరు అనేటటువంటి ఉదాహరణలు నేను చూపిస్తా ఉన్నా. దయచేసి ఈ చిల్లర రాజకీయాలు మీరు బంద్ చేయాలి. మీరు వ్యక్తిగతంగా ఇంకోళ్ళ మీద దాడులు చేసేటటువంటి ఈ రాత్రికపు వ్యవస్థలు మీరు ఇంకా లేరు. ఇది ప్రజాపాలన మనం ఉన్నాము. ఇట్లాంటివి అవకాశమే లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండించుడు కాదు. నేను ఇక్కడ ఒక విషయం క్లారిఫై చేయదలుచుకున్నా. ఇప్పుడు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి సిట్టుకు పిలుస్తున్నారు. ఈ లీకులు హీరోయిన్లు లేకపోతే ఇవన్నీ అనే బదులు ఒకవేళ నిజంగా హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేస్తే వాళ్ళని విచారణకు పిలవండి, అప్పుడు అయిపోతుంది కదా. ఇప్పుడు నేను అదే మాట జరిగిందా లేదా అన్నది క్లారిఫై చేస్తే అయిపోతుంది. రోజు ఇప్పుడు ఈటల రాజేందర్, రఘునందన్ రావును వాళ్ళని పిలిచినట్టు వాళ్ళని కూడా పిలిస్తే అయిపోతుంది. వాళ్ళని విచారణ పిలవట్లేదు కాబట్టి ఇది తప్పుడు ఆరోపణలు కేవలం. భరత్ గారు ఇప్పుడు నిన్న కూడా ఎక్కడో దగ్గర చర్చ వస్తున్నప్పుడు చెప్పాను, ఇయాల్టి వరకు మీరు చెప్పినట్టు లీకులు తప్పితే 625 ఫోన్లను ఒక రోజు, 6250 ఫోన్లను ఒక రోజు, 60,000 ఫోన్లను ఒక రోజు, రకరకాల పద్ధతుల్లో మాడుతున్నారు. మొన్న పిసిసి అధ్యక్షుడు కూడా మహేష్ కుమార్ గారు ఏ రకంగా మాడారు. మమ్మల్ని మాడమంటే నేను చెప్పాను, ఇప్పుడు అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ సిట్ వేశారు, బహుశా సిట్ లో ఉన్న ఆఫీసర్స్ అడుగుతున్నారో, డిడ్ దే కమ్ అవుట్ అండ్ కండక్ట్ అ ప్రెస్ మీట్ అట్లీస్ట్ ప్రైమ్ ఆఫీస్ ఏదో బేసిక్ ఇన్ఫర్మేషన్ బయటకి చేస్తాను. శ్రీధర్ గారి మళ్ళీ ఆయన ఏమన్నారో మీకు చెప్తాను. మీరు వీలుంటే మీరు టీవీ ముందు ఉండండి, ఉంటే కనుక వినిపిస్తుంది. బహుశా టీవీ పెట్టుకోవచ్చు. లేదు, నాకు వినపడలేదు అతను చెప్పింది. మీరు ఒక 2 నిమిషాలు చెప్పండి. మీరు చెప్పండి శ్రీధర్ రెడ్డి గారు, మీరు చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే ఈ ఏది అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ తోటి పెట్టుకొని పొద్దున్న లేస్తే ఒక సెక్షన్ ఆఫ్ ఛానల్స్ ఒక 2-3 ఇష్టారీతిన ఇట్లా చేశారు, అట్లా చేశారు, ఆ హీరోయిన్ పేరు, ఈ హీరోయిన్ పేరు, ఈ లీడర్ పేరు, ఆ లీడర్ పేరు. నేనేమంటున్నా అంటే మీ దగ్గర కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ ఉంటే మాట్లాడాలి కానీ మీ దగ్గర ఏమీ లేకుండానే సిట్ విచారణ కొనసాగుతున్నటువంటి పేరుతోటి ఇష్టారీతిని ఎవరికి పడితే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అవతల వాళ్ళకి ఇబ్బంది జరిగితే అంటే మీకు ఇబ్బంది జరిగినప్పుడు ఇబ్బంది, పక్క వాళ్ళ క్యారెక్టర్ దెబ్బతిన్నా పర్వాలేదు, వాళ్ళు బాధపడ్డా పర్వాలేదు. రాజకీయ పార్టీగా మాకుండేటటువంటి బాధ్యతలు మాకుంటాయి కదా, మాకుండే పరిమితులు మాకుంటాయి కదా, మాకుండేటటువంటి మనోభావాలు మాకుంటాయి కదా. మీ ఇష్టారీతిని మీరు ఏదో పేరుతోటి వేసుకుంటూ పోతాము, దాని మీద ఏం కేసులు అయ్యేది లేదు, ఇంకోటి అయ్యేది లేదు, ప్రభుత్వం సపోర్ట్ ఉంటుంది, ఇంకోటి అని చెప్పేసి ఇష్టారీతిన పోతే పద్ధతి కాదు కదా. ఒకటే గుర్తుపెట్టుకోండి, వీఆర్ ఇన్ డెమోక్రసీ, వీ రెస్పెక్ట్ ఎవ్రీ సిస్టమ్. అది జ్యుడిషియరీ అయి ఉండొచ్చు, పోలీస్ అయి ఉండొచ్చు, మీడియా అయి ఉండొచ్చు, అదర్ గవర్నెన్స్ ఆస్పెక్ట్స్ అయి ఉండొచ్చు. కానీ ఎవరి పరిమితులలో వాళ్ళు ఉంటే మంచిది. పరిమితి దాటి ఉద్దేశపూర్వక దాడి చేసినప్పుడు అది భౌతిక దాడినే పదాడిగా పరిగణించకూడదు. మీరు వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాల మీద, పార్టీల యొక్క వ్యవహారాల మీద, అన్నిటి మీద మేము దుమ్మెత్తి పోస్తాం, మేము బురద పోస్తాం, మేము అంతగా మిమ్మల్ని మలినం చేస్తాం, మీరే కడుక్కోవాలన్న పద్ధతిలో బిహేవ్ చేస్తే మీరేమైంది ఓ రోజు వార్తేస్తారు. ఆ తర్వాత కొన్ని లక్షలాది మంది మనుషులలో ఓ తప్పు భావన మీరు క్రియేట్ చేస్తే, ఓ విషబీజం నాటితే ఏంటంటే నాకు అర్థం కాదు. ప్రజా జీవితంలో ఉన్నందుకు, ప్రజల కోసం పనిచేస్తున్నందుకు ఏ విమర్శ చేసినా మేము ఓపికగా ఉండాలనే ఒక ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని కొంతమంది యొక్క లాభం కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం అనేది మానుకుంటే మంచిది. అందరం కూడా పద్ధతిగా పనిచేస్తాం. మీ సైడ్ నుంచి కూడా జరగదని హామీ ఇస్తారా? అట్లా బిలో ది బెల్ట్ మీరు కూడా కొట్టారని ఎందుకు కొడతామండి? ఎవరిని ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారండి ఇవన్నీ కూడా? నేను మీకు ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే మిస్సింగ్ ల్యాండ్ ఆరోపణలు ఏదో చేసింది, వెళ్ళిపోయిన తర్వాత మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక రాజ్యసభ సభ్యుడు,
ప్లస్ ఒక కార్పొరేషన్ చైర్మన్ మీద అలిగేషన్ చేశారు. అది బిలో ది బెల్ట్ కొట్టడమే కదా, దానికి ఎటువంటి ఎవిడెన్స్ ప్రూఫ్ లేదు కదా, ఆమె వాళ్ళ పేర్లు ఏం చెప్పలే కదా. ఇప్పుడు ఆరోపణలు అనేటివి రాజకీయాల్లో రావని నేను అనట్లే, కానీ ఆరోపణలను శృతి మించితే మరీ అధ్వాన్నంగా సమాజం కూడా అసహించుకునేటువంటి ఒక పద్ధతిలో దిగజారి మాట్లాడితే అది ప్రజల్లో ఉంటుందని ఒకటే. కానీ ఇంత పెద్ద రాజకీయ పార్టీలో నాయకులు, కార్యకర్తలు, అన్ని స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, అభిమానులు, సింపథైజర్స్ వీళ్ళందరి మనోభావాలు దెబ్బతింటే, భావోద్వేగాలు ప్రచురిల్లినప్పుడు ఇటువంటి సంఘటనలు వస్తాయి. వాటిని అందరం నియంత్రించుకుంటే మంచిదే. ఇది చికెన్ ఆర్ ఎగ్ లాగా ఇది నేనంటే రేవంత్ రెడ్డి కూడా ఆ విధంగా మీరు తిట్టకుండా ఉంటారు. నేనేమన్నా రేవంత్ రెడ్డి గారిని ఏ సందర్భంలో తిట్టాను చూపించండి కదా మీరు అంటున్నాను. నేను అంటే మొన్ననే ఇప్పుడు ఒక కేటీఆర్ జర్నలిస్ట్ విషయం ఇంత దూరం వచ్చింది కాబట్టి నేను ఓపెన్ మాట్లాడుతా ఉన్నాను. ఇది నాకు అసలు మాట్లాడడం ఇష్టం లేదు, చాలా అసహ్యం వేస్తా ఉంది. కేటీఆర్ గారిని రిఫర్ చేసినప్పుడు ఒక హీరోయిన్ ని రిఫర్ చేస్తూ రకరకాలుగా ప్రచారం చేసింది ఎవరండి? తొలి నుంచి డ్రగ్స్ అని మరొకటని ఎవరండి? ఇదా మనం రాజకీయాల్లో మాడుకునేది? ఎవరు స్టార్ట్ చేశారు? ఎవరు ఎంత ముందుకు వెళ్ళారు? ఎవరు వ్యక్తిత్వ వర్ణన చేసే ప్రయత్నం చేశారు? నాకు అసలు మాట్లాడడానికి కూడా మనసు ఒప్పట్లేదు. నేను చెప్తున్నా భరత్ గారు, మీకు అసలు చాలా గలీజ్గా అనిపిస్తా ఉంది. అసలు నిజంగా నేను ఇవాళ మార్నింగ్ బిఫోర్ దట్ పర్టికులర్ థింగ్ 12కో 1కో ఏ టైంలో ఆ తమ్మునేసి చూసినప్పుడైతే ఎంత బాధపడ్డానంటారు. ఎవరైనా ఉండొచ్చండి, మీరు అసలు ఎంత అధ్వానంగా మనం మాడుకోగలుగుతాం ఇంకో వ్యక్తి గురించి అనేది. గతంలో ఈ సంస్కృతి తెలంగాణలో లేదండి. ఇది ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారు? ఈ ఇంపోర్టు మంచి పద్ధతి కాదండి. ఇది తెలంగాణ సమాజం దీన్ని యాక్సెప్ట్ చేయదు. రాజకీయంగా అవినీతి గురించి మాట్లాడుతున్నారు, ప్రాజెక్టులు బాగా చేయలేదంటున్నారు, అప్పులు చేశారంటున్నారు, తప్పులు చేశారంటున్నారు. దాని గురించి మీరు 100 మాట్లాడండి, 1,00,000 చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ సంస్కృతి ఎక్కడికి వెళ్ళి తెస్తున్నారండి? నాకు అనుకున్న పనికిమాల సంస్కృతి, ఇట్లాంటి పనికిమాల సంస్కృతి తెలంగాణలో తీసుకొచ్చి మేము వ్యాపింపజేస్తాం, ఇట్లనే బిహేవ్ చేస్తామంటే ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం. రామ్మోహన్ రెడ్డి గారు, మీరు అంటున్నారు మాకు సంబంధం లేదు దీనికి సంబంధించి, పబ్లిక్ ని మేము ఆపలేం కదా అని మీరు అంటున్నారు. కానీ కాంగ్రెస్ కీలక నేతలు, ముఖ్యంగా మీ పిసిసి చీఫ్ కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల హీరోయిన్ కూడా విడిపోయారు. ఈ తరహా వ్యాఖ్యలు చేయడం, ఒక పక్క సిట్టు విచారణ జరుగుతుంటే ఏ రకంగా చేస్తారు కీలక పదవుల్లో ఉండి? ఇదంతా కూడా కొంత ప్రజల్లోకి విషబీజాలు నాటడం కాదంటారా? రామ్మోహన్ రెడ్డి గారు ప్లీజ్. హలో రామ్మోహన్ రెడ్డి గారు, వినిపించింది? నా క్వశ్చన్ వినిపించిందా మీకు? ప్లీజ్ మేము ఒకటే చెప్తున్నాం సార్, ఎవరు వ్యాఖ్యలు చేసారు ఏంటి అని అంటే, ఈ లాస్ట్ ఫోర్ట్ నైట్ డేటా గురించి మనం ఈ రోజు విచారణ ఎదుర్కొంటారు. అంతకంటే ముందు 10 ఏళ్ల నుంచి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచింది అనేటటువంటిది వాస్తవం. అది మేం చెప్పడం కాదు, అది పోలీసులు అరెస్ట్ చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే 10 ఏళ్ల నుంచి వాళ్ళ కింద వాళ్ళ ఆదేశాలతో పనిచేసారో ఆ అధికారులు కోర్టుల ముందు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో భాగమండి, మేము అనడం కాదు. సో ఈ వాస్తవాలు ఆల్రెడీ వయా న్యూస్, మీలాంటి మంచి ఛానల్స్, న్యూట్రల్ గా ఉండేటటువంటి అన్ని ఛానల్స్ కూడా ప్రజలకు చెప్పినాయి. ఈ రోజు ఆయన ఎవరు బీజేపీకి బీఆర్ఎస్ కి అప్పుడైతే బిఎల్ సంతోష్ వ్యవహారంలో కూడా కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి పెన్ డ్రైవ్ చూపించిండు. అసలు ఇంటర్సెప్షన్ ఎడికించి వచ్చింది ముఖ్యమంత్రికి, అది ఎట్లా వస్తుంది ఫోన్ ట్యాపింగ్ చేయకుండా? ఈ ప్రశ్నలకు వేటికి కూడా జవాబులు రాలే. అప్పుడు వాళ్ళు చెప్పిర్రు మేము ఇంటర్సెప్ట్ చేసినాము, ఫోన్ ట్యాపింగ్ చేస్తే అవన్నీ మేము చేసినామని. ఇది రామ్మోహన్ రెడ్డి చెప్తుంది కాదు, వాంగ్మూలంలో రాధాకిషన్ రావు చెప్పినటువంటి వ్యవహారాలు ఇవన్నీ. సో మేము అనేది ఏంటి అని అంటే, నా క్వశ్చన్ క్లియర్ రామ్మోహన్ రెడ్డి గారు. సినీ నటులు, ముఖ్యంగా హీరోయిన్ల పేర్లు రావడం కేటీఆర్ కి ఈ మొత్తం వ్యవహారాన్ని అంటకట్టడం దగ్గరే ఈ రచ్చ అంతా కూడా జరుగుతుంది. ఎందుకు పదే సినీ నటులను తీసుకొస్తున్నారు, హీరోయిన్లు ఎందుకు తీసుకొస్తున్నారు ఈ అంశాల్లో? సిట్ విచారణ జరుగుతుంది కదా. ఏకంగా పిసిసి చీఫ్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏ రకంగా, అంటే పేర్లు ప్రస్తావించకపోయినప్పటికీ కూడా ఈ రకమైనటువంటి లీకులు ఇస్తూ ఉండడం, అది నిజమా అబద్ధమా తర్వాత ఏ రకంగా మాట్లాడతారనే క్వశ్చన్. ప్రజల నుంచి ఓట్లతోటి గెలిచి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత కూడా పదే ఓటు నోటు అని ముఖ్యమంత్రి గారి కేసు ఎందుకు మాట్లాడుతున్నారండి? ఎందుకు మాట్లాడుతారు? విచారణ అది కోర్టులో ఉంది కదా, సుప్రీంకోర్టులో. దాని గురించి ఎందుకు ప్రస్తావన చేస్తారు? ప్రజల్లోకి ఒకసారి ప్రజాస్వామ్యంలోకి న్యూస్ పోయిన తర్వాత మీరు ఎందుకు మాట్లాడుతారని చెప్పి అడిగేటటువంటి ఆ శక్తి కానీ లేకపోతే అవకాశం మనకు ఉండదు కదా అంటున్నా నేను. మేము ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏదైనా చేసి పారదర్శకంగా విచారణ చేస్తలేమంటేనో,
లేకపోతే తప్పుడు కేసులు పెట్టి బనాయించడం గతంలో వాళ్ళు చేసినట్టు ఎవడో డ్రోన్ ఎగరేస్తే ఈ రోజు ముఖ్యమంత్రి గారిని నాటి ఎవరు మా రేవంత్ రెడ్డి గారిని తీసుకొని పోయి తీవ్రవాదులు వేసేటటువంటి జైల్లో వేస్తారో అది అప్రజాస్వామ్యం అని చెప్పి మాట్లాడండి. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ఖననం చేసినటువంటి సందర్భాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని లేవు? మీలాంటి మంచి మంచి జర్నలిస్టులని ముసుగులు వేసుకొని వచ్చి కిడ్నాపులు చేసుకొని తీసుకొని పోయారు కదా సార్. ఛానళ్ల మీద దాడులు చేసిర్రు, సిస్టంలను పగలగొట్టిర్రు. ఇది కొత్త దుకాణం కాదంటున్నా నేను. వీళ్ళది అధికారం 10 సంవత్సరాలు ఉండేసరికి ఈ రోజు అదే దాని అలవాటుని ఇంకా కూడా తప్పకుండా ఇంకా కొనసాగిస్తామనంటే అది కుదరదని చెప్పి నేను అంటా ఉన్నా. రైట్. శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి. శ్రీధర్ రెడ్డి గారు, ఒకటి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి అయితే ఖచ్చితంగా అది ఇంకొక ప్రభాకర్ రావు ఇన్వెస్టిగేషన్ జరిగినంత కాలం చర్చలో ఉంటుంది. ఈ సందర్భంగా ఇప్పుడు దానికి సంబంధించి అయితే మీరు సైలెంట్ గా ఉన్నారు. ఈటల విచారణ అయినా లేకపోతే మిగతా విచారణకు సంబంధించి అయినా మీరు ఓపెన్ గా పలానా జరిగింది పలానా జరగలేదని చెప్తే ఈ సమస్య ఉండదు కదా. నాకు అర్థం కాదు దాని మీద మీరు సైలెంట్ గా ఉండడం వల్ల అంటే ఏంటంటే ఇప్పుడు ప్రతి పనికి మాలిన విమర్శకు రోజు సమాధానం తీసుకుంటూ కూర్చోవాలా? పనికి మాలిన విమర్శ ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఈటల ఫైనాన్స్ మినిస్టర్ నేను ఒక మీ దగ్గర ఎంపీగా పనిచేసిన నేనేమంటున్నా, వాళ్ళు ఏం మాటిండ్రో వాళ్ళు ఎందుకు మాటిండ్రో అది వాళ్ళకి తెలుసండి. ఈ పొలిటికల్ అంటే వాళ్ళని సిట్ విచారణకు పిలిచినప్పుడు నేనేమంటున్నా, మేము అసలు వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయమని లేదు అని ఒక క్లారిఫికేషన్ మీ సైడ్ నుంచి కాదండి. ఇప్పుడు ఒకటి భరత్ సాబ్ ఒకటి గుర్తుపెట్టండి, దర్ ఇస్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ప్రాసెస్ అండ్ ప్రోగ్రెస్. వై డూ వీ నీడ్ టు ఆన్సర్ ఎవ్రీ క్వశ్చన్ ఆన్ డైలీ బేసిస్? మాకేమన్నా వేరే పనిపాటు లేదా? పొలిటికల్ పార్టీగా ప్రతిరోజు నీ మీద దుమ్మెత్తి పోస్తా నువ్వు కడుక్కో, ఇదేనా? నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు ఇంతకుముందే చెప్పినారు, ఏదైనా ఉంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది డీజీ ఇంటెలిజెన్స్ మరొకరు ఎవరైతే కన్సర్న్ అథారిటీ ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అంశాల మీద ఒక రిపోర్ట్ ఇస్తారు. అంతేగాని ఆయన పోయి పేపర్ మీద పెన్ రాసుకొని తెచ్చుకున్నాడా, ఫోన్ లో రికార్డ్ చేసుకొని తెచ్చుకున్నాడా, లేకపోతే మరో దగ్గరికి అట్లా కాదు అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా చెప్పాము. అంతేగాని ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం స్పష్టమైంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఉద్దేశపూర్వకంగా వీలైనంతగా ఈ విషయాన్ని కొనసాగించి దీర్ఘంగా గుంజి వ్యక్తితో హననం చేయాలి, పార్టీని బదనాం చేయాలి, లీడర్లను బదనాం చేయాలి, ఏదో దగ్గర ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారు అనేది చర్చ నడుస్తోంది. ప్రజల్లో ఆ విషయం గమనంలో ఉంది. ఇప్పుడు ఈటల రాజేందర్ మాట్లాడితే మేము ఆడాలా, విశ్వరెడ్డి 625 అన్నారు కదా, 625 మందికి మీరు దర్యాప్తు జరుపుతుంది ప్రభుత్వము. ఇవాటి వరకు అధికారికంగా ప్రభుత్వం వైపు నుంచి ఈ అధికారాన్ని ముందుకొచ్చి ఈ విషయాలు చెప్పాడా? వీటికి మసిపూసి మారడికాయ చేసి పొద్దున్నేసి ఒక కథనం సృష్టించి రకరకాల తమ్మునేల్స్ పెట్టుకొని ఏం తొందర ఏందండి? నాకు అర్థం కాదు. మీకు ఎవరిచ్చారు అధికారం? అట్లా ఇష్టారీతిన మీ దగ్గర అన్కన్ఫర్మ్డ్ న్యూస్ ఏదైనా ఉంటే ఏ రకంగా ఏదైనా ఒక న్యూస్ ఛానల్ మీరు పబ్లిష్ చేస్తున్నారు? ఏ వ్యక్తి మీదనైతే మీరు చేస్తున్నారో మీరు అన్నారు ఒక మాట మీరు అడిగి ఉండొచ్చు కదా ఆ ఛానల్ ని. ఒక మాట ఆ ఛానల్ మమ్మల్ని అడిగింది అది పబ్లిష్ చేసే ముందు ఏంటంటే మరి ఆరోపణలు చేసిన తర్వాత మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ లేదా మీ దగ్గర ఈ విధంగా పబ్లిష్ చేశారు, ఇది తీసేయండి. చాలా మంది మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు. మా దగ్గర 2 సంవత్సరాల క్రితం సంబంధించి వీడియోస్ కూడా ఉంటే గిట్ట దీనివల్ల మాకు ఇబ్బంది జరుగుతుందని అడిగితే గనక గారు అనేక విషయాలకు సంబంధించి ఇప్పటికే కేటీఆర్ గారి మీద గాని మిగతా నాయకుల మీద ఇటువంటి వార్తలు, నిరాధారమైన వార్తలు, నిరాధారమైన ఆరోపణలు, విష ప్రచారం జరిగినప్పుడు న్యాయబద్ధంగా చట్టసమ్మతంగా మేము పోయి అప్పీల్ చేసినాం, కోర్టులో కూడా కేసు వేసినాం. కొండా సురేఖ గారు లాంటి వేల వ్యవహారాలు చూసినారు కదా మీరు, పరువు నష్టం దావాలు కూడా వేసినాం. నేనేమంటున్నానంటే కొంతమందికి వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క వ్యవహార శైలి మారట్లేదు. వాళ్ళు అదే పనిగా ఉద్దేశపూర్వకమైన దాడి చేస్తున్నారు, విష ప్రచారం చేస్తున్నారు. నేను ఎంతసేపు చెప్పినా నేను అప్పటి నుంచి ఏం చెప్తున్నాను. అయితే శ్రీధర్ రెడ్డి గారు ఇందాక రామ్మోహన్ రెడ్డి గారు ఒక పాయింట్ రైజ్ చేశారు. శ్రీధర్ రెడ్డి గారు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఈ అటాక్ ద్వారా? మా మీద కూడా ప్రస్తుతం మా ప్రభుత్వం నడుస్తుంది, మా మీద కూడా చాలా పత్రికలు, చాలా సంస్థలు, ముఖ్యంగా కొన్ని పేర్లు కూడా ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి, అవి అటాక్ చేస్తూ ఉన్నాయి. ఏదైనా ఉంటే మేము చెప్తూ ఉంటాము, ఏదైనా ఉంటే మేము ఇంటిమేట్ చేస్తూ ఉంటాము, మేము కూడా ఇలాగే అటాక్ చేస్తే కరెక్ట్ కాదు కదా. ఏ రకమైనటువంటి మెసేజ్ ఇస్తున్నారు అంటున్నారు? ఇప్పుడు నేనేమంటున్నా అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి థంబ్నెయిల్స్ లో అడ్డమైన రాతలు రాస్తే, అడ్డమైన వీడియోలు చేస్తే, అడ్డమైన విషయాలు ప్రచారం చేస్తే వాటిని ప్రశ్నించాల్సినటువంటి అధికార పార్టీ వ్యక్తుల హక్కులను, వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడుకునే ప్రాథమిక హక్కులను ప్రొటెక్ట్ చేసినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు వాట్ ఈస్ దేర్ కన్సర్న్ ఇన్ దిస్? నాకు అర్థం కాలే. ఇప్పుడు ఛానల్ నిర్మాణం మాట్లాడింది ఓకే, మీడియా మాట్లాడింది ఓకే,
ఓ రాజకీయ పార్టీగా మీరు కొంత స్పందించారు, ఓకే. పనిగట్టుకొని వకాల్తాలు పుచ్చుకునే అవసరం ఏమొచ్చింది కాంగ్రెస్ పార్టీకి? నాకు అర్థం కాలే. రేవంత్ రెడ్డి గారి మీద కానీ మిగతా నాయకుల మీద కానీ ఇంతకుముందు భరత్ గారు అన్నట్టు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు, ఈ రకమైనటువంటి యొక్క తమ్మునేల్స్ తోటి ప్రచారం చేస్తే వాళ్ళు ఊకుంటారా, స్వాగతిస్తారా? లేదా మరో ఛానల్లో ఇట్లే చేయండి బ్రహ్మాండం కనబడుతుంది అంటారా? ఎటువంటి పద్ధతులలో మనందరం కూడా ప్రవర్తిస్తున్నాం అనే విషయాన్ని అర్థం చేసుకోకపోతే ఇట్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ మిత్రమా. నేనేమంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందుకనే భరత్ గారిని అడిగా సూటిగా, మీరు మీ ఛానల్లో అటువంటి తమ్మునే చేయగలుగుతారా? అసలు ఎవరు అధికారం ఇచ్చారు మీరు? సరే, అంటే ఒకవేళ మా ఛానల్లో వేసినా మీరు గనక దాన్ని కన్సల్ట్ చేసి ఇది తప్పుగా ఉందంటే నేనైతే విల్ రివ్యూ ఇట్. ఎప్పుడు మాదే కరెక్ట్ అని అనుకోము, రివ్యూ ఇట్. మీరు ఆ ప్రయత్నం చేశారో అడుగుతున్నా నేను అనేది. మెనీ టైమ్స్ మేమందరం మహా టీవీ విషయంలో మీరు ఆ ప్రయత్నం చేశారు, వాళ్ళకి పంపించి ఇది తీసేయండి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పారా? లేదు, వాళ్ళు వినకపోతే పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేసుంటే ఇక్కడ దాకా వచ్చుండేది కదా మీరు లీగల్ గా. లేదా వాళ్ళ ఆఫీస్ ముందు శాంతియుతంగా ధర్నా చేశారనుకోండి. భరత్ గారు, యూఆర్ డూయింగ్ ఏ పోస్ట్ మార్టం. నేను చెప్పేది ఏంటంటే మేమందరం దగ్గర 15 ఏళ్ళ రాజకీయాలు ఉంటే 11-12 ఏళ్ళు మీడియాతో సన్నిహితంగా ఉన్నాం. ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే మేము మీకు ఫోన్ చేస్తుంటాం, భయ ఇట్లా కాదు అట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది చెప్పుకుంటాం. మేము ఇన్పుట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం, సరైనది అనుకుంటే మీరు మార్చుతారు, లేకపోతే అట్నే ఉంచుతారు. అది మీ యొక్క ప్రెరగేటివ్. నేనేమన్నా మీరు పోస్ట్ మార్టం చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే మా వాళ్ళు కూడా ఎవరైనా వెళ్ళి ఉంటే అక్కడికి వాళ్ళు సాధారణంగా అడగడానికి పోయి ఉంటారని ఎందుకు అనుకోకూడదు? వాళ్ళు ఉద్దేశపూర్వకంగా దాడి చేయడానికి అక్కడ భావోద్వేగాలు ఏమైనా ప్రచర్యలు ఉండొచ్చు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నా కానీ మాట పెరిగి ఉండొచ్చు. మరొకటి, నేను ఏదైనా కానీ హింసను ప్రోత్సహించేది లేదు, అటువంటి వ్యవస్థను అది లేదు. కానీ మేమున్నటువంటి వెళ్ళినటువంటి వ్యక్తులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, లేకపోతే ప్రజలు, కేటీఆర్ గారి అభిమానులు, మొత్తంగా వ్యవస్థ అంతా కూడా మీరు ఉద్దేశపూర్వకంగా వ్యక్తిత్వ హననం చేస్తాము దాని గురించి చర్చ పట్టడం కానీ మీరు అడిగుంటే బాగుండేది, పోలీస్ కేసు పెట్టుంటే బాగుండేది, అది ఎట్లా? నేను ఆల్రెడీ ఐ కండెమ్డ్ ఇట్. ఆ తమ్మునైల్స్ అయితే కరెక్ట్ కాదు అని చెప్పాను. అవును. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు మీ అధినేతనే ఖండించారు కదా, మీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. మై ఫస్ట్ రిమార్క్ ఇట్సెల్ఫ్ ఐ టోల్డ్ ఆల్రెడీ, కేటీఆర్ గారు ఇటువంటి పద్ధతి మనం ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు, అటువంటిది భావోద్వేగాలు. నేను మీడియా అన్నప్పుడు 100% అందరికి నచ్చే విధంగా వార్తలు ప్రచురించదు. అవును, ప్రచురించదు. దాని సందర్భంగా మీరు కండెమ్ చేసుకోవడం, లేకపోతే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేయడం, పోలీస్. మేము కూడా భరత్ గారు మాకేం నచ్చుతుందో గదే చేయమని అనట్లే. ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది, ఆ స్వేచ్ఛను ఎప్పుడూ గౌరవించాం. అది తెలంగాణ ప్రయోజనాలకు భంగంగా ఉన్నా, వ్యక్తిగత ప్రయోజనాలకు భంగంగా ఉన్నా దాన్ని అభ్యంతర పెడుతూ వచ్చాం. అవసరాన్ని బట్టి తీవ్రతను బట్టి ప్రతిఘటిస్తూ వచ్చాను తప్పితే ఎవరి పట్ల దురుసుగా ప్రవర్తించడమో ఉద్దేశపూర్వకంగా ఏదో చేయాలనుకోవడం చేయలే. కానీ నేను ఇవాళ మీకు చెప్తున్నాను, డిడ్ యూ లైక్ ఇట్? పోనీ ఎవరైనా మీరు ఒక పోల్ పెట్టండి, పోనీ మన దాంట్లో ఆ పర్టికులర్ తమ్నైల్స్ అవి బాగున్నాయా లేదా అని చెప్పి తెలంగాణ సమాజాన్ని అడగండి. ఎవరి మీదనేనండి ఒక చిన్న మాట వస్తేనే బాధ అనిపిస్తుంది. అట్లాంటప్పుడు ఉద్దేశపూర్వకంగా అసలు ఎంత దారుణంగా ఉంది. ఆ యాంకర్ గారు ఆయన ఎవరు ఆయన మాట్లాడిన భాష కూడా చూశాను కొద్దిసేపు. అసలు ఎంత బాధ అనిపిస్తుందంటే అరే నేను మాట తెలుసుకోలేదండి. ఐ డోంట్ వాంట్ టు ఈవెన్ రిపీట్. దాడి చేయడం కరెక్టేనా అని మేము పోలు పెడితే గనక అవును అని 47% మంది అన్నారు, కాదు అని 53% మంది అన్నారు. ఇప్పుడు నేను 6% డిఫరెన్స్ ఉందని నేను అనట్లే. 40 జనరల్ వేరు దాడి జరిగితే 100% తప్పనాలా? అట్లా కూడా ఉంది కదా. నేనేమంటున్నాంటే కరెక్ట్ కాదని 53% అన్నారు, అవును అని 47% అన్నారు. అదే సార్, ఆ రకంగా చూస్తే దాడి జరగకూడదు 100% చెప్పాల్సిన సమాజం మనది. కాబట్టి భావోద్వేగాలను దయచేసి నేను అడిగేది అందరు మీడియా ఛానల్స్ మీ ముఖంగా అందరినీ, ఇంక్లూడింగ్ యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి, దయచేసి భాష వాడు వీడు లేకపోతే ఇది జరిగింది అది జరిగిందని మీరే మీడియా ట్రయల్స్ చేసి ఉద్దేశపూర్వకంగా బదనాం చేసి ఎటుపడితే కొద్దిగా స్వీయ నియంత్రణ, కొద్దిగా వ్యవహారం. మీరు పనిచేసేది 24 గంటలు ప్రజల కోసం పనిచేసే నాయకులందరూ, ఈ రాజకీయ నాయకులలో ఏ పార్టీలో ఉన్నా కానీ, ఎవరి సిద్ధాంతం ఎవరి విచారధార ఎట్లున్నా కానీ మెజార్టీ ప్రజల కోసం పనిచేస్తాం కదా. ఈ ఎటుపడితే మాట్లాడుకుంటే ఇది ఏమి సంస్కృతి అండి? నాకు అర్థం కావట్లే. అంటే ఇక మీరు అంటే మీరంటే మీరని కాదు, ఎవరైనా అనాలే, దానికి ఇంకోటి సమాధానం చెప్పుకోవాలి. ఇది అనేక ముచ్చట.
థ్యాంక్ యూ మంచి సంస్కృతి కాదు. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు. రైట్. సో మొత్తానికి శివ, ఎస్ సార్. ఒకటి మీడియా కూడా ఎట్లా తయారైందంటే మన ఒక మీద బురద జల్లి మీరు కడుక్కోండి అనే విధంగా కూడా కరెక్ట్ కాదు. అన్ఫార్చునేట్ ఎట్లా అయింది. నేను ఈ కేసు చెప్పట్లేదు, ఓవరాల్ గా చెప్తున్నా. అవును సార్. సో అందుకని ఇప్పుడు ప్రజలు అడుగుతూ ఉంటారు ఏది మీడియాలో న్యూట్రాలిటీ ఏది అని చెప్పి. మీరు న్యూట్రల్ కాదు, పలానా పార్టీకి అమ్ముడు పోయారు. ఇక్కడ కొన్నిసార్లు చర్చల్లో ఉన్నప్పుడు మనం ఇటు మాట్లాడితే మీరు బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయి అంటారు, లేకపోతే ఇటు మాట్లాడితే రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయినా అంటారు, ఇంకో చోట టీడీపీకి అమ్ముడు పోయినా అంటారు, వైసీపీకి అమ్ముడు పోయిన అంటారు. న్యూట్రల్ మీడియా ఉండాలంటే ఇప్పుడు మీడియా ఏంటంటే ప్రభుత్వాల మీద పార్టీల మీద డిపెండ్ కావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇక్కడ దెర్ ఆర్ నో రెవెన్యూ ఫర్ మీడియా. మీడియా ఛానల్స్ నడిపించాలంటే కోట్లలో ఖర్చు అవుతుంది. మనం ఛానల్స్ ఏం చేస్తున్నాం, ఫ్రీగా ఛానల్స్ ఇస్తున్నాం కదా. ఇప్పుడు మీరు అదే ఐపీఎల్ అనుకోండి, స్టార్కో జియో హాట్స్టార్కో, జియో హాట్స్టార్ మొన్నటి ఫ్రీ ఇచ్చారు జియో, ఆ తర్వాత ఇప్పుడు డబుల్ పే చేయాల్సి వస్తుంది కదా. అదే స్టార్ స్పోర్ట్స్ వరకు 19 రూపీస్ పే చేయాలి. ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కైనా పే చేయాలి. మీరు డబ్బులు గనక వ్యూవర్స్ గనక న్యూస్ ఛానల్స్ కూడా డబ్బులు పెట్టి పే చేయగలిగితే మీకు న్యూట్రల్ మీడియా అన్నది ఉంటుంది. లేకపోతే ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ మీడియా పొలిటికల్ పార్టీస్ మీద ప్రభుత్వాల మీద డిపెండ్ అయినంత కాలం మీకు న్యూట్రల్ ఇంపార్షియల్ మీడియా అన్నది కష్టం. ఎందుకంటే ఒక ఛానల్ నడపాలంటే ఈ రెండు రాజకీయ పార్టీల మీద ప్రభుత్వాల మీద డిపెండ్ కాని సిచ్యువేషన్ వచ్చింది. కేవలం అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ ద్వారానే మీడియాను నడపడం సాధ్యం కాదు. ఈవెన్ న్యూస్ పేపర్స్ ఆల్సో. న్యూస్ పేపర్ ఒకటి ప్రింట్ చేయాలంటే 15 రూపాయలు ఖర్చు అవుతుంది, కానీ మీకు అమ్మేది 5 రూపాయలు. అంటే 10 రూపాయలు లాస్ ఒక న్యూస్ పేపర్ అమ్మితే. అటువంటిప్పుడు ఎట్లా ఇంపార్షియల్ గా ఉంటుంది అనుకుంటారు. అదే మీరు శ్రీలంకలో పాకిస్తాన్లో చూడండి, న్యూస్ పేపర్ 30-35 రూపాయలు కాస్ట్ ఉంది. మన దగ్గర మాత్రం మన చిన్నప్పుడు 2 రూపాయలు 3 రూపాయలు ఉంది, ఇప్పుడు మా అంటే 5 రూపాయలు అయింది 90s లో ఉన్నప్పుడు. 30 సంవత్సరాల తర్వాత కూడా మిగతా అన్ని రేట్లు పెరిగాయి, న్యూస్ పేపర్ రేట్లు పెరగలేదు. ఛానల్స్ అయితే ఫ్రీగా, ఇంకా ఎంఎస్ఓలకే ఎదురు డబ్బులు కట్టాలి ఛానల్ పెట్టాలంటే కూడా. పే ఛానల్స్ లేవు. ఇప్పుడు మన జీ తెలుగు న్యూస్ ఉంది 10 పైసలు, అంటే సంవత్సరానికి ₹1.20 మాత్రమే మన దాన్ని చూడాలంటే కట్టాలి. అది కూడా చాలా మంది ఫ్రీగా చూస్తున్నారు. మీ న్యూస్ ఛానల్స్ కూడా ఇంపార్షియల్ గా ఉండాలంటే ఎంతో కొంత, ఒక 5 రూపాయలు నెలకు, ఒక 5 రూపాయలు 10 రూపాయలు గనక అట్లీస్ట్ ఒక 50 లక్షల మంది గనక చూస్తే గనక, ఒక 20 లక్షల మంది చూశారనుకోండి, 5 రూపాయలు ఒక ఛానల్కి ఇచ్చారనుకోండి, 20 × 5 కోటి రూపాయలు గనక వస్తే గనక న్యూట్రల్ మీడియా అన్నది మనకు కనబడుతుంది. లేదా ఇప్పుడు ప్రభుత్వాలకు అడ్వర్టైజ్మెంట్ల మీద ప్రభుత్వం మీద డిపెండెన్స్, ఎలక్షన్లో పార్టీల మీద డిపెండెన్స్. సో అందుకని వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మేము 18 సంవత్సరాలు జర్నలిజంలో ఉన్నాం. ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా న్యూట్రల్గా ఉండాలన్నదే మా ఉద్దేశం. కానీ మేనేజ్మెంట్స్ ఇప్పుడు మాకు అదృష్టవశాత్తు జీ తెలుగు న్యూస్ మేనేజ్మెంట్ మాకు ఢిల్లీలో ఉంది. ఇక్కడ ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, బీఆర్ఎస్తో సంబంధం లేదు, కాంగ్రెస్తో సంబంధం లేదు, బీజేపీతో సంబంధం లేదు, తెలుగుదేశంతో లేదు, వైసీపీతో లేదు, ఎవరితో లేదు. కాబట్టి మేము మెయింటైన్ చేయగలుగుతున్నాం. కానీ మిగతా హౌసెస్ మెయింటైన్ చేయలేవు కదా. నష్టం వచ్చుకుంటూ వాళ్ళు ఎందుకు భరిస్తారు? ఏదో పార్టీ మీద డిపెండ్ అవుతారు. ఆ పార్టీ ఇచ్చిన ప్యాకేజ్కి అనుగుణంగా ఆ పార్టీకి సపోర్ట్ చేయడం చేస్తారు. సో ఈ సిస్టమ్ మారాలంటే ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, మీరు పే ఛానల్స్, మీరు సీరియల్స్ కోసం లేకపోతే ఎంటర్టైన్మెంట్కి ఎట్లా అయితే పే చేస్తున్నారు, వాళ్ళకి 19 రూపాయలు పే చేస్తున్నారు. న్యూస్ కోసం కనీసం ఒక ఛానల్కి ఒక 5 రూపాయలు ప్లే చేయండి నెలకి. అంటే సంవత్సరానికి ఒక 60 రూపాయలు పే చేస్తే గనక 1-2 ఛానల్స్ అయినా, ఒక 2-3 ఛానల్స్ అయినా న్యూట్రల్ ఛానల్స్ ఉంటాయి. లేకపోతే ఆ న్యూట్రల్ ఛానల్స్ ఉండవు, బతికి బట్టగట్టవు. దురదృష్టవశాత్తు సోషల్ మీడియాలో కూడా వన్ సైడ్ జర్నలిజాన్నే ఎంకరేజ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీని తిడితే గనక వైసీపీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు ఆ ఛానల్స్, లేదా వైసీపీని తిడితే గనక తెలుగుదేశం జర్నలిస్ట్, వన్ సైడ్ జర్నలిజం. జగన్ నాటక సూత్రధారి అని హెడ్డింగ్ పెడితే తెలుగుదేశం వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. చంద్రబాబు నువ్వు ఇంకేదో తిడితే, లోకేష్ ఏదో తిడితే గనక వైసీపీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఇట్లా వ్యూవర్స్ కూడా అయిపోయారు. కొంచెం తెలంగాణలో తక్కువ ఉంది, కొంచెం తెలంగాణలో న్యూట్రాలిటీ ఎక్కువ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అయితే 80% అటో ఇటో ఏదో పార్టీకి అఫిలియేట్ అవుతున్నారు. అందుకనే పోయినసారి తెలుగుదేశం అంత చిత్తుగా 23 సీట్లు వచ్చినా వాళ్ళకి 41% ఓట్లు వచ్చాయి. జగన్ 11 సీట్లు వచ్చినా 40% వచ్చాయి. అంటే 40% జనం డివైడ్ అయిపోయారు. ఆ న్యూట్రల్ మిగిలింది ఒక 25-30%.
అటు ఇటు మారితేనే ప్రభుత్వాలు అక్కడ వాదిపోతున్నాయి. తెలంగాణలో టూ మెనీ పార్టీస్ కాబట్టి కొంచెం ఇంకా ఉంది న్యూట్రాలిటీ. ఇక్కడ కూడా ఇదైపోతుంది, బీఆర్ఎస్ సపోర్టు, కాంగ్రెస్ సపోర్టు, బీజేపీ సపోర్టుగా విడిపోతున్నాయి. వీళ్ళు కలిసి ఈ ఒక సోషల్ మీడియాలో ఉండి ట్రోల్ చేయాల్సిన పరిస్థితి. సో న్యూట్రల్ మీడియా రావాలంటే నా ఒకటే ఒక సొల్యూషన్, నా అనుభవంతో మీరు న్యూస్ ఛానల్స్ కూడా నెలకి 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి ప్రేక్షకులు చూస్తే గనక అప్పుడు మీకు అడిగే హక్కు ఉంటుంది, మీరు ఎందుకు న్యూట్రల్గా ఉండట్లేదు. ఫ్రీగా ఛానల్స్ ఇస్తూ ఎవరు కూడా కోట్లలో ఒక ఛానల్ మెయింటైన్ చేయాలంటే నెలకి కోట్లలో ఖర్చు అవుతుంది. ఆ ఖర్చును ప్రభుత్వ, ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్స్ చాలా తగ్గిపోయాయి, ఇప్పుడు డిజిటల్ అడ్వర్టైజ్మెంట్స్ పెరిగిపోయాయి, అంత రెవెన్యూ కూడా లేదు. సో ఇది నా ఒపీనియన్. నా ఒపీనియన్ మీకు ప్రేక్షకులకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, బట్ నా అనుభవపూర్వకంగా నాకు ఇదే సొల్యూషన్గా కనిపిస్తుంది. మొత్తానికి ఒకటి, మనం మీడియా ఏ విధంగా చేసినా బిలో ది బెల్ట్ అయితే కొట్టకూడదు ఏ రాజకీయ నాయకులు, ముఖ్యంగా మహిళలు, ఇటువంటి విషయాలు, అక్రమ సంబంధాలు, ఇటువంటి విషయాలు రాజకీయంగా ఎన్ని విమర్శలనే చేయొచ్చు. కేసీఆర్ రేవంత్ రెడ్డిని రాజకీయంగా బూతులు తిట్టుకున్నా పర్లేదు, మహిళల్ని ఇన్వాల్వ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త ఉంది. మనం అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు సత్యమని అన్నప్పుడు కూడా మనం ఏ విధంగా చెప్పాం, బిలో ది బెల్ట్ అది కొట్టడం కరెక్ట్ కాదు. సో అట్లా సేమ్ ఎక్కడేం జరిగినా దాన్ని డెఫినెట్గా ఖండించాలి. అల్టిమేట్గా ఇక్కడ వీళ్ళు థంబ్నెయిల్స్ పెట్టడం తప్పైతే దాడి చేసి వాళ్ళకి అడ్వాంటేజ్ ఇచ్చారు. అట్లా కాకుండా ఏంటంటే పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేయడం, లేదా శాంతియుతంగా నిరసన ప్లకార్డ్ పట్టుకొని చేస్తే అందరు కవర్ చేసేవాళ్ళు. సో దట్ తెలిసి వచ్చేది. ఇప్పుడు వాళ్ళు డిలీట్ చేస్తున్నారట ఆ థంబ్నెయిల్స్ పెట్టినవి. సో చూద్దాం, ఆ సిట్కి సంబంధించి కూడా ఏదో క్లారిటీ రావాలి. నిజంగా హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేస్తే వాళ్ళని ఎంక్వైరీ పిలవండి. ఈటల రాజేందర్ని పిలిచారు, రఘునందన్ రావుని పిలిచారు, బండి సంజయ్ని పిలిచారు, వాళ్ళని కూడా పిలవండి. పిలిస్తే కనుక ఎస్ కన్ఫర్మ్ అవుతుంది. ఈ లీకులు 620 మంది అని చెప్పి రోజుకొక లీకు, ఓ రోజు షర్మిల, ఓ రోజు విజయమ్మ, ఇట్లా వరుసగా లీకులు ఇచ్చుకుంటూ పోతున్నారు తప్ప మొత్తం 600 మంది లిస్ట్ ఒకటేసారి బయట పెట్టి వీళ్ళ ఫోన్లు ట్యాప్ అయ్యని చెప్తే అయిపోతుంది. అది కూడా ఒక సొల్యూషన్. రైట్ సార్, మరో టాపిక్ మనం తీసుకుందాం సార్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకొని చాలా ఇంపార్టెంట్ టాపిక్. అవును సార్, తెలుగు రాష్ట్రాలకు కొత్త బీజేపీ సారథులు రాబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి అనాలిసిస్ చూసే ముందు